political science and international relations in the context of the New World Order. So this PSAR has been a scoring optional. So there are things to be understood, and it is a dynamic subject as well, apart from being a static area. So we have two papers in the political science and international relations. So where we are supposed to understand these two papers in the New World Order. So ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే ఈ at present whatever the things that are happening in the world, the conditions existing in the world, the frequent dynamics that are happening in the world, they are all a part of the new world order. సో ఈ ఎవరైనా తెలుగు మీడియం ఉన్నారా? ఓకే. సో ఈ పిఎస్ఐఆర్లో మనకి రెండు పేపర్లు ఉన్నాయి. పేపర్ 1 ఈజ్ ఆల్ అబౌట్ ద థియరీ ఆఫ్ పొలిటికల్ సైన్స్, అండ్ పేపర్ 1లో సెక్షన్ ఏ థియరీ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఉంటుంది. సెక్షన్ బిలో ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. సో ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అంటే ఏదైతే మనం జనరల్ స్టడీస్లో పాలిటీలో చదువుతాం ఆ టాపిక్సే ఉంటాయి, బట్ కొంచెం థియరిటికల్ పర్స్పెక్టివ్లో ఉంటాయి. తర్వాత పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కంపారిటివ్ పాలిటిక్స్. సో సెక్షన్ ఏ ఇన్ ద పేపర్ 2 ఈజ్ అబౌట్ ది కంపారిటివ్ పాలిటిక్స్, తులనాత్మక రాజకీయాలు అన్నట్టు. తర్వాత అంతేకాకుండా దాంట్లోనే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఉంటాయి. దెన్ సెక్షన్ బిలో వచ్చేటప్పటికి ఇండియా అండ్ ద వరల్డ్. ఇండియా అండ్ ద వరల్డ్ అంటే హౌ ఇండియా ఈజ్ హ్యావింగ్ ద రిలేషన్స్ విత్ ద నైబర్హుడ్, అంటే ఇరుగు పొరుగు దేశాలతోటి ఉండేటటువంటి సంబంధాలు. ఆ తర్వాత ఇండియాస్ రిలేషన్స్ విత్ సూపర్ పవర్ కంట్రీస్, పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ లైక్ అమెరికా, రష్యా అండ్ అదర్ కంట్రీస్. ఈ శక్తివంతమైన దేశాలతోటి కలిగి ఉండేటటువంటి సంబంధాలు. అలాగే ఇండియా అండ్ ద యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితితో సంబంధాలు, అండ్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ఇండియాస్ క్లెయిమ్స్ ఫర్ ద మెంబర్షిప్ ఇన్ ది పర్మనెంట్ మెంబర్షిప్ ఇన్ ద సెక్యూరిటీ కౌన్సిల్. అంటే సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం చేసే ప్రయత్నాలతో కూడినటువంటి అంశాలు. అండ్ తర్వాత ఇండియాస్ న్యూక్లియర్ క్వశ్చన్. ఇండియాస్ న్యూక్లియర్ క్వశ్చన్ అంటే భారతదేశం ఒక న్యూక్లియర్ పవర్, బట్ ప్రపంచంలో రికగ్నైజ్డ్ న్యూక్లియర్ పవర్స్ అనేవి 5 దేశాలే ఉంటాయి. తర్వాత ఇండియా, తర్వాత ఇరాన్, నెక్స్ట్ మన పాకిస్తాన్, ఇటువంటి దేశాలన్నీ అన్రికగ్నైజ్డ్ ఇన్ఫార్మల్ న్యూక్లియర్ పవర్స్. ఇప్పుడు రీసెంట్గా ఒక మిషన్ ఇంపాసిబుల్ సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమాలో చూపించేటటువంటి కాన్సెప్ట్ అది. అంటే రికగ్నైజ్డ్ న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయి, అవి కాకుండా నాన్ రికగ్నైజ్డ్ ఇన్ఫార్మల్ న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయి. ఈ దేశాల మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి డామినేట్ చేసి వాటికి తెలియకుండానే ఆ దేశాల నుంచి ఆ దేశాల అధినేతలతో సంబంధం లేకుండా ఈ న్యూక్లియర్ మిసైల్ లాంచ్ చేసేటటువంటి ఒక స్కీమ్ ఉంటుంది అక్కడ. సో ఈ ఆటోమేటెడ్ పద్ధతిలో న్యూక్లియర్ మిసైల్స్ రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది ప్రపంచ శాంతికి భంగం కలిగించేటటువంటి పరిస్థితి. సో ఇటువంటి ఆస్పెక్ట్స్లో ఇండియాస్ క్వశ్చన్ ఆఫ్ న్యూక్లియారిటీ, న్యూక్లియర్ పవర్ అండ్ ఎనర్జీ. తర్వాత రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఇండియన్ ఫారెన్ పాలసీ, అంటే భారతదేశ విదేశాంగ విధానంలో ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి మార్పులు, ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఈ సెక్షన్ బి ఆఫ్ పేపర్ 2లో ఉంటాయన్నమాట. సో ప్రతి ఆస్పెక్ట్ని ఈ కాంటెక్స్లోనే చదవాలి. ఏది ఇండియాస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్, ఒక నూతన ప్రపంచ క్రమం అని అంటుంది తెలుగులో, నూతన ప్రపంచ క్రమం అని. సో ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది ఇటువంటి డైమెన్షన్స్ మీద ఆధారపడుతుంది. మల్టీపోలారిటీ ఈజ్ ద ప్రైమరీ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది ముఖ్యంగా మనకి సెకండ్ వరల్డ్ వార్ నుంచి వచ్చినటువంటి కాన్సెప్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది, అదే పర్టికులర్ ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయంలో. సో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ప్రపంచం 2 విభాగాలుగా విడిపోయింది. అంటే పొలిటికల్ సైన్స్ అంతకు ముందు కూడా ఉంది, బట్ మోర్ యాక్టివ్ పొలిటికల్ సైన్స్ అనేది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి ఈ 1945 తర్వాత, ఈ సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత మొదలైనటువంటి పరిస్థితి అనమాట. మోర్ యాక్టివ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఒకప్పుడు, అంటే బిఫోర్ ద సెకండ్ వరల్డ్ వార్
ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీన్స్ ఓన్లీ ద రిలేషన్స్ అమాంగ్ ద యూరోపియన్ నేషన్స్ అండ్ అమెరికా. అంటే యూరోప్ మరియు అమెరికా దేశాల మధ్య మాత్రమే ఇది అంతర్జాతీయ సంబంధాలాగా ఉండేది. ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ వీటిని పక్కకు పెట్టారు. ఎందుకంటే ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ ఆల్సో ద లాటిన్ అమెరికన్ కంట్రీస్, అంటే సౌత్ అమెరికాలో ఉన్నటువంటి ఈ దేశాలని లాటిన్ అమెరికా అనుకుంటాం. ఈ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా, ఆల్మోస్ట్ ప్రతి దేశం కూడా యూరోప్ కొలోనియల్ కంట్రోల్లో ఉండేదన్నమాట. సో ఏదో ఒక దేశం, అది పోర్చుగీస్ కావచ్చు, లేకపోతే డచ్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ప్రతి యూరోపియన్ కంట్రీ, మేజర్ పవర్ కంట్రీ ఈ ఆఫ్రికన్ తర్వాత ఏషియన్ కంట్రీస్ మీద, లాటిన్ అమెరికన్ కంట్రీస్ మీద కొలోనియల్ రూల్ చేసేవి, అంటే వలస పాలన చేసేవి. సో ఆ వలస పాలన కారణంగా వాళ్ళు చెప్పినటువంటి విధంగా వీళ్ళు వినాల్సినటువంటి పరిస్థితి అనమాట. కాబట్టి ఈ దేశాలను కూడా, సపోజ్ ఇఫ్ ఇండియా వాజ్ ఇన్ అండర్ ద రూల్ ఆఫ్ ద కొలోనియల్ మాస్టర్ బ్రిటన్, ఇండియా ఈజ్ ట్రీటెడ్ యాజ్ అ బ్రిటిష్ ఇండియా. దట్స్ ఆల్. అంటే ఇండియా అనే దానికి ఒక ప్రత్యేక గుర్తింపు లేకుండా బ్రిటిష్ ఇండియా అనే పేరుతోటి నిర్వహించబడేది. సో కాబట్టి ఆ కాంటెక్స్లో ఈ దేశాలు కూడా ప్రపంచ దేశాలుగా పెద్దగా గుర్తింపు లేదు. కాబట్టి సెకండ్ వరల్డ్ వార్కి ముందు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఓన్లీ యూరోప్ అండ్ కొంచెం వరకు అమెరికా కూడా ఉండేది. అమెరికా డామినెన్స్ కూడా పెద్దగా లేదు. యూరోపియన్ పాలిటిక్సే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లాగా ఉండేది. ఆ సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడైతే అయిందో అయిన తర్వాత మాత్రమే ఈ గ్లోబల్ డామినెన్స్ అనేటటువంటిది మొదలైంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి ప్రాపర్గా స్టార్ట్ అయ్యాయి. సో అటువంటి డైమెన్షన్లో ఏమైంది, ద వరల్డ్ ఈజ్ బీయింగ్ డివైడెడ్ బిట్వీన్ ద టూ పొలార్స్ విచ్ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద బైపోలార్ వరల్డ్. బైపోలార్ వరల్డ్ అంటే ద్విధ్రువ ప్రపంచము. సో ద్విధ్రువ ప్రపంచం అంటే వన్ ఈజ్ లెడ్ బై ద క్యాపిటలిస్ట్ బ్లాక్, అనదర్ ఈజ్ లెడ్ బై ద కమ్యూనిస్ట్ బ్లాక్. సో ఈ క్యాపిటలిస్ట్ బ్లాక్ దీంట్లో ఎవరు ఉంటారు, అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి, ఈ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి. ఆ తర్వాత కమ్యూనిస్ట్ బ్లాక్, దీంట్లో ఎవరు ఉంటారు, రష్యా అండ్ కమ్యూనిస్ట్ దేశాలు, ఇతర దేశాలు ఉంటాయి. ఇట్ వాజ్ లెడ్ బై ద కమ్యూనిస్ట్ బ్లాక్ లెడ్ బై ద యుఎస్ఎస్ఆర్. యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ మధ్య ఈ ప్రపంచం రెండుగా విడిపోయింది. దాన్ని ఏమన్నారంటే బైపోలార్ వరల్డ్ అనండి. బట్ 1989-90 నాటికి రష్యాని గ్రాడ్యువల్గా బలహీనపరిచింది అమెరికా. సిఐఏ తోటి ఈ రష్యాని బలహీనపరిచేసి రష్యా కొలాప్స్ అయిపోయింది. యుఎస్ఎస్ఆర్ డిజింటిగ్రేటెడ్ ఇంటూ 12 ఇండిపెండెంట్ కంట్రీస్, 12 స్వతంత్ర దేశాలుగా విడిపోయింది 1989-90 మధ్యలో. మైఖేల్ గోర్బచేవ్ అనే ఒక అధ్యక్షుడు యుఎస్ఎస్ఆర్కి ఎప్పుడైతే అధ్యక్షుడిగా రావడం జరిగిందో, ప్రెసిడెంట్ అవ్వడం జరిగిందో, ఆయనకి రకరకాల లంచాలు పెట్టి సిఐఏ ద్వారా, అంటే అమెరికన్ సిఐఏ అంత పవర్ఫుల్ ఉండేది. అండ్ దెర్ వర్ ఆల్సో రూమర్స్ దట్ సిఐఏ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అసాసినేషన్ ఆఫ్ అరౌండ్ 2000 న్యూక్లియర్ సైంటిస్ట్స్ ఇన్ ఇండియా ఆల్సో. అవి రూమర్స్, మరి ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. కానీ సిఐఏ కారణంగా సుమారుగా 2000 మంది న్యూక్లియర్ సైంటిస్టులు భారతదేశంలో హత్య చేయబడ్డారు. మీరు జస్ట్ గూగుల్లో జస్ట్ సెర్చ్ చేయండి, ఏమని అంటే కీవర్డ్స్ తోటి, లైక్ హౌ మెనీ ఇండియన్ సైంటిస్ట్ హ్యావ్ బీన్ అసాసినేటెడ్ బై సిఐఏ అనే పదాలతోటి, కీవర్డ్స్ తోటి సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చేది అదే. అరౌండ్ 2000 సైంటిస్ట్ హ్యావ్ బీన్ అసాసినేటెడ్. అండ్ ఈవెన్ తాష్కెంట్కి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చనిపోవడం జరిగింది. దాని వెనకాల కూడా ఈ సిఐఏ ఉన్నట్టుగా మనకి కొన్ని వార్తలు తెలుస్తుంటాయి. సో ఆ సిఐఏ యుఎస్ఎస్ఆర్ని వీకెన్ చేసేసి గోర్బచేవ్కి లంచాలు ఇచ్చి అండ్ ఆ యుఎస్ఎస్ఆర్ని డిజింటిగ్రేట్ చేసేటట్టు చేశారు. అంటే మొత్తం 12 దేశాలుగా విడిపోయింది అది. ఆ తర్వాత ఇలా విడగొట్టినందుకు గోర్బచేవ్కి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు, నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. ఏవనే పేరుతోటి, దేశాన్ని విడగొట్టినందుకు కాదు, ఈ రెండు దేశాల మధ్య, ప్రపంచంలో ఉన్నటువంటి రెండు బ్లాకుల మధ్య, ఏది క్యాపిటలిస్ట్ బ్లాక్, కమ్యూనిస్ట్ బ్లాకుల మధ్య కోల్డ్ వార్ అనేది ఉండేది. కోల్డ్ వార్ అనే పదానికి తెలుగులో ఏమంటారంటే ప్రచ్ఛన్న యుద్ధం. ఆ ప్రచ్ఛన్న యుద్ధం ఉండేదన్నమాట. అంటే ఇట్స్ అ ఆర్మ్స్ రేస్, ఇట్స్ అన్ ఆర్మ్స్ రేస్, నాట్ జస్ట్ ఎ డైరెక్ట్ వార్, అండ్ ఆర్మ్స్ రేస్ యూస్ టు ఎగ్జిస్ట్. అంటే ప్రత్యక్షంగా యుద్ధం చేసుకోవడం కాకుండా యుద్ధాలు 3 రకాలుగా ఉంటాయి. డైరెక్ట్ వార్ అంటే ప్రత్యక్షంగా ఒకళ్ళొకళ్ళు యుద్ధం చేసుకోవడం. ఎలా అయితే గతంలో కార్గిల్ దగ్గర భారత్ పాకిస్తాన్ యుద్ధం చేసుకున్నాయి,
రీసెంట్గా జరిగింది యుద్ధం కాదు, ఫుల్ స్కేల్ వార్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ఎ మిలిటరీ ఆపరేషన్. అది డైరెక్ట్ వార్ ఉంటుంది. రెండోది ఏంటి, ఈ ప్రచ్ఛన్న యుద్ధం అంటే కోల్డ్ వార్ అని అంటారు, అంటే విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి అన్ ఆర్మ్స్ రేస్ బిట్వీన్ టూ కంట్రీస్, ఎనిమీ కంట్రీస్. ఆయుధ పోటీ, ఆర్మ్స్ రేస్ అంటే ఆయుధ పోటీ. ఆయుధ పోటీ అంటే ఏంటి, పరస్పరం ఆయుధాలు పెంచుకునే ప్రయత్నం చేయడం. ఇప్పుడు రష్యాకి 2000 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంటే దానికి పోటీగా అమెరికా 3000 తెచ్చుకోవాలి. ఇఫ్ అమెరికా ఈజ్ ప్లేయింగ్ ఎ వార్, డెవలపింగ్ ఇట్స్ స్ట్రెంగ్త్ ఇన్ ది స్పేస్లో తన బలాన్ని పెంచుకుంది అంటే రష్యా కూడా బలాన్ని పెంచుకోవాలి. ఇట్లా పరస్పరం పోటీ పడేటటువంటి పద్ధతి, ఆయుధాలు పెంచుకుంటూ. ఇట్ మే రిజల్ట్ ఇన్ ఎస్కలేషన్ ఆఫ్ ఎ రియల్ వార్ అండ్ ఎ ఫుల్ స్కేల్ వార్ ఎట్ ఎనీ టైమ్. ఫుల్ స్కేల్ వార్ అంటే పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. మూడోది ఏంటి అంటే ప్రాక్సీ వార్, పరోక్ష యుద్ధం. పాకిస్తాన్ భారతదేశం మీద జయించేది అంటే ఈ టెర్రరిస్టుల ద్వారా. ఇరాన్ ఇజ్రాయెల్ మీద జయించేది హమాస్ లాంటి ఉగ్రవాదుల ద్వారా. దాన్ని ప్రాక్సీ వార్ అంటారు, పరోక్ష యుద్ధం. సో ప్రచ్ఛన్న యుద్ధం, ప్రత్యక్ష యుద్ధం, పరోక్ష యుద్ధం, ఈ 3 రకాల యుద్ధాలు ఉంటాయి సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. సో ఆ 3 రకాల యుద్ధాల్లో ఈ ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో గోర్బచేవ్ కారణంగా రష్యా డిజింటిగ్రేట్ అయిపోయి కుప్పకూలిపోయి వాళ్ళు నాశనం అయిపోతే గోర్బచేవ్కి ఈ నోబెల్ శాంతి బహుమతి ఇచ్చింది. అండ్ అది దానికి కూడా అది కూడా లంచంలో ఒక భాగమే. ఏది సిఐఏ చేసినటువంటి యాక్టివిటీస్లో గోర్బచేవ్కి లంచం ఇవ్వడంలో ఒక భాగం. అండ్ ఆ రకంగా ఎప్పుడు 1990లో కొలాప్స్ అయినటువంటి రష్యా మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు పట్టింది ఇప్పటికీ. అండ్ ఇటువంటి పరిస్థితుల్లో దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గ్లోబల్ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫ్రమ్ బైపోలార్ వరల్డ్ టు ఏ మల్టీపోలార్ వరల్డ్. సో 1990లో 90 వరకు బైపోలార్ వరల్డ్ ఉండేది. ఆ తర్వాత అమెరికా ఒకటే సూపర్ పవర్గా ఉండేది. ఆ సూపర్ పవర్ స్టేటస్ నుంచి, అమెరికాకు ఉన్నటువంటి సూపర్ పవర్ స్టేటస్ని మెల్లమెల్లగా మిగతా దేశాలు కూడా ఆక్యుపై చేయడం మొదలుపెట్టాయి. ఓన్లీ అమెరికా మాత్రమే ప్రపంచ రాజకీయాల్ని డామినేట్ చేసినటువంటి నేపథ్యంలో దాన్ని ఏమన్నారు, యూనిపోలార్ వరల్డ్ అన్నారు. అమెరికా అండ్ రష్యా ఉన్నప్పుడు బైపోలార్ వరల్డ్, రష్యా కూలిపోయిన తర్వాత యూనిపోలార్ వరల్డ్, ఏకధ్రువ ప్రపంచం. అండ్ గ్రాడ్యువల్గా 21st century వచ్చేటప్పటికి నౌ వాట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అ మల్టీపోలార్ వరల్డ్, బహుధ్రువ ప్రపంచం. అంటే పవర్ అనేది ఏ ఒక్కరి చేతిలోనూ ఉండడం కాదు, ఏ ఒక్కరి చేతిలోనూ లేకపోతే ఇద్దరి చేతిలో ఉండడం కాదు. ఈ ప్రపంచంలో అనేక రకాల పవర్ సెంటర్స్ ఏర్పడ్డాయి, ఇప్పుడు అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు సౌత్ ఏషియాలో ఇండియా ఉంది, తర్వాత ఇప్పుడు చైనా ఉంది, అండ్ అలాగే ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా ఉంది, అండ్ లాటిన్ అమెరికాలో బ్రెజిల్ అండ్ అర్జెంటీనా లాంటి దేశాలు ఉన్నాయి. సో ఇటువంటిది అండ్ అలాగే ఈ యూరోప్లో రష్యా కూడా ఉంది. సో ఇన్ని దేశాలు ప్రపంచం మీద ఆధిపత్యం వహించేటటువంటి అండ్ డామినేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఇండియా ఈజ్ ఫాస్ట్ ఎమర్జింగ్ యాజ్ ఎ సూపర్ పవర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. భారతదేశం భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో ఒక సూపర్ పవర్గా ఎదుగుతుంది. అండ్ ఆల్రెడీ చైనా ఈక్వల్గా అమెరికాతోటి ఈక్వల్గా టఫ్ కాంపిటీషన్ ఇస్తూ ఉంది. సో కాబట్టి ఇన్ని పవర్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే అధికార కేంద్రాలు ఇన్నటువంటి పరిస్థితిని మల్టీపోలార్ వరల్డ్, బహుధ్రువ ప్రపంచం అని అంటారు. సో ఈ బహుధ్రువ ప్రపంచంలో ఓన్లీ అమెరికా మాత్రమే సూపర్ పవర్ కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏం జరుగుతుంది ప్రస్తుతం అని అంటే అమెరికా సుప్రిమసీ ఈజ్ యాక్చువల్లీ డిక్లైనింగ్. అమెరికా యొక్క ఆధిపత్యం క్రమంగా పతనమవుతుంది. బైడెన్ ఉన్నంతకాలం అమెరికా ఆధిపత్యం అనేది పూర్తిగా పతనం అయ్యేటటువంటి పరిస్థితి. ఎకానమీ డౌన్ అయిపోయింది పరిస్థితి, అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. అండ్ అంతేకాకుండా అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్, ప్రపంచ రాజకీయాల మీద అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇంతకుముందు అమెరికా గవర్నమెంట్ ఏవైనా చెప్తే వినేవారు, ఇప్పుడు వినట్లేదు, ఎవరు వినట్లేదు. ఎందుకు వినట్లేదు అని అంటే అమెరికా ఈజ్ జస్ట్ అ కంట్రీ, ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు ఇంటర్ఫియర్ ఇన్ ది ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ఎనీ కంట్రీ. ఒక దేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటటువంటి అవకాశం ఎవరు ఇవ్వట్లేదు. ఇప్పుడు రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ని ఆపేయమని చెప్పి అమెరికా అధ్యక్షుడు ప్రకటించుకున్నాడు, ఆపేసామని చెప్పి. బట్ అది ఎవరు ఆ క్లెయిమ్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు రష్యాకి తర్వాత యుక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది. యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే పీస్ టాక్స్ మేము ఇనిషియేట్ చేస్తామని అమెరికా చెప్పారు.
చెప్తే ఆ చెప్పిన నెక్స్ట్ డేనే యుక్రెయిన్ ఏం చేసింది, రష్యా ఎయిర్ బేస్ల మీద 40 ఎయిర్ బేస్ల మీద డ్రోన్స్ తోటి దాడులు చేసింది. అంటే నేను శాంతి చర్చలు జరుపుతాను, నువ్వు వచ్చి నా మాటినని చెప్పి కూర్చోమని చెప్తే యుక్రెయిన్ అధ్యక్షుడు నువ్వు చెప్పేదేంటి, నువ్వు మేము చేసుకునేది మేము చేసుకుంటాం అన్నాడు. కాబట్టి అమెరికా చెప్పిన మాటలు ఎవడు వినట్లే, కనుక అమెరికాకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. దాని ఎకానమీ అనేది ఓన్లీ 1% మాత్రమే గ్రో అవుతున్నటువంటి పరిస్థితి. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడైతే టోటల్గా కూలిపోదు, ఎందుకంటే దాని టోటల్ జీడిపి అనేది ఆల్మోస్ట్ $48 ట్రిలియన్. అండ్ దానికి తర్వాత చైనాది $28 ట్రిలియన్ వరకు ఉంది. అండ్ తర్వాత ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీగా ఇండియా ఎమర్జ్ అవుతున్నటువంటి పరిస్థితిలో సో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అంటే లైక్ ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఈజ్ గోయింగ్ టు ఎమర్జ్ యాజ్ అనదర్ సూపర్ పవర్ ఇన్ ది గ్లోబల్ పాలిటిక్స్. సో ఇన్ని పవర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో అండ్ నాట్ ఓన్లీ ఎకానమీ ఆఫ్ ఇండియా గ్రోయింగ్ ఎట్ 7% జీడిపి, అంటే భారతదేశ జీడిపి ఐఎంఎఫ్ రిపోర్ట్స్ ప్రకారం 7% జీడిపి గ్రోత్ రేట్ ఉంది. మరి అటువంటి నేపథ్యంలో ఎకనామిక్గానే కాకుండా మిలిటరీ స్ట్రెంగ్త్ విషయంలో కూడా సూపర్ పవర్గా ఎమర్జ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో రీసెంట్ మిలిటరీ ఆపరేషన్ ఇన్ పాకిస్తాన్ హ్యాస్ ప్రూవ్డ్ దట్ ఇండియా హ్యాస్ ఎ క్యాపబిలిటీ ఆఫ్ హ్యాండ్లింగ్ ద మిలిటరీ ఆపరేషన్ ఆఫ్ ఎనీ సార్ట్. ఏ రకమైనటువంటి మిలిటరీ ఆపరేషన్స్ అయినా సరే సొంతంగా తయారు చేసుకున్నటువంటి వెపన్స్ తోటి, అలాగే రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వెపన్స్ని మళ్ళీ ఏం చేశారు, డొమెస్టిక్ టెక్నాలజీ దానికి అటాచ్ చేశారు, ఓన్లీ ఎక్స్క్లూజివ్ రష్యా టెక్నాలజీ మీద ఆధారపడకుండా. కాబట్టి ఇండియా 2012 వరకు ఏంటి, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కంట్రీ విత్ లార్జెస్ట్ వెపన్ ఇంపోర్టింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశం 2012 వరకు. ఇప్పుడు ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ డిఫెన్స్ హ్యావ్ రీచ్డ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ $23 బిలియన్ ఇన్ 2024. 2023-24లో $23 బిలియన్ ఎగుమతులు చేశారు. ఏంటి, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎగుమతి చేశారు. సో దీంట్లో 50% ఎగుమతులు అమెరికాకే ఉన్నాయి. ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 50 టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 50% మేడ్ టు అమెరికా ఉంది. అమెరికా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకోవడం కాకుండా ఎగుమతి చేస్తున్నాం, ఆయుధాలు అమ్ముతుండడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా రష్యా నుంచి చేసుకునేటటువంటి దిగుమతులు కూడా తగ్గించుకున్నాం, రష్యాకి రివర్స్లో ఎగుమతులు చేస్తున్నాం కొన్ని వెపన్స్ ఇటువంటి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ నాట్ ఓన్లీ ఎకనామిక్ సూపర్ పవర్ బట్ ఆల్సో యాజ్ అ సూపర్ పవర్ హ్యావింగ్ ఫుల్ లెంగ్త్ వెపన్స్, ఫుల్ లెంగ్త్ మిలిటరీ కమాండ్. కాబట్టి అఫ్కోర్స్ ఈ రోజుకి కూడా ఒకవైపు ఆయుధాలు ఎగుమతులు చేస్తున్నాం, ఇంకోవైపు సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఇంపోర్ట్ ద వెపన్స్. అంటే ఆయుధాలు దిగుమతి చేసుకునే విషయంలో కూడా ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి అవుతుంది. ఈ సౌదీ అరేబియా ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది. అంటే ఈ మిలిటరీ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతూనే ఉంది. ఇంతకుముందు మీరు గమనించి ఉంటే కనుక ఒక 10 ఏళ్ల క్రితం న్యూస్ పేపర్లో కంపల్సరీగా ప్రతి నెల ఒక న్యూస్ వస్తూ ఉండేది, కనీసం ఆన్ అన్ యావరేజ్ అని. వరల్డ్ బ్యాంక్ నుంచి 1000 కోట్లు అప్పు తీసుకున్న భారత్ అనేటటువంటి న్యూస్, లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి 700 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి 10,000 కోట్లు. ఈ మధ్యన రావట్లే గత 10 ఏళ్ళుగా. అంటే ఏమైంది ఇప్పుడు పరిస్థితి, ఇండియా ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ బారోయింగ్ కంట్రీ టు ఎ లెండింగ్ కంట్రీ. బారోయింగ్ కంట్రీ టు ఎ లెండింగ్ కంట్రీ అంటే రుణాలు పొందే దేశం అనే స్థితి నుంచి రుణాలు ఇచ్చే స్థితికి మారిందన్నమాట. అంతేకాకుండా గతంలో తీసుకునే రుణాలని రీపే చేయడం జరుగుతుంది. ఇప్పుడు 1990లో విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇండియాలో టోటల్గా ఎకనామిక్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినటువంటి పరిస్థితి. ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ నేపథ్యంలో ఏం జరిగింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది. అంటే ఈ డాలర్లు, పౌండ్స్ ఇటువంటి అన్నీ క్లోజ్ అయిపోయినాయి, తీవ్రంగా అప్పుల్లో పడిపోయినటువంటి నేపథ్యంలో. రెండోది ఇంకేంటి అంటే లైక్ భారతదేశంలో ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్స్ కూడా కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి. తర్వాత అంటే ఒక దేశం యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది 3 అంశాల మీద ఉంటుంది. ఒకటి ఫారిన్ కరెన్సీ, ఈ పౌండ్స్ కానీ లేకపోతే డాలర్స్ కానీ ఇటువంటి ఫారిన్ కరెన్సీ ఉండాలి. రెండోది ఎస్డిఆర్ అని ఉంటుంది. ఐఎంఎఫ్ దగ్గర ఒక $500 మిలియన్ డిపాజిట్ చేసి దానికి సమానంగా డీడీల రూపంలో ఉండేటటువంటి ఎస్డిఆర్ తెచ్చుకుంటారు. ఎస్డిఆర్ అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, దాన్ని పేపర్ గోల్డ్ అని కూడా అంటారు. సో ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఆర్ పేపర్ గోల్డ్, అది రెండో కాంపనెంట్
మూడో కాంపోనెంట్ ఏంటంటే గోల్డ్ రిజర్వ్స్, బంగారు నిల్వలు ఉండాలి. ఈ 3 కాంపోనెంట్స్ తోటి ఫారెన్ ఎక్స్చేంజ్ ఉండాలి. ఈ మొదటి 2 అయిపోయినాయి. ఏది కరెన్సీ అయిపోయింది, ఎస్డిఆర్స్ ఉపసంహరించుకుని $500 మిలియన్ తెచ్చుకున్నాం, అవి కూడా పైసలు అయిపోయినాయి. ఈ మూడోది ఏంటి? గోల్డ్. ఆ గోల్డ్ ఏం చేశారంటే ఆల్మోస్ట్ 200 టన్నుల గోల్డ్ షిప్పుల్లో పెట్టి ఐఎంఎఫ్లో తాకట్టు పెట్టడానికి తీసుకెళ్లారు. ఐఎంఎఫ్ ఉండేది కోర్స్ మనకి వాషింగ్టన్లో ఉంటుంది, బట్ ఈ తాకట్టు పెట్టడం అంటే ఎక్కడంటే లండన్లో జరుగుతుంది. ఆ లండన్లో డిపాజిట్ చేయాలి. దీన్ని ఐఎంఎఫ్ ఆఫీసులు ఉంటాయి అక్కడ చేయాలి. 200 టన్నుల గోల్డ్ ఫిజికల్గా షిప్లో పెట్టి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. దానికి కొంత అప్పు తెచ్చుకున్నారు. అండ్ ఎప్పుడైతే 1990లో, ఇప్పుడు 2025 అంటే ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు అయింది. అండ్ 2023లోను తర్వాత 2024లోను అక్షయ తృతీయ సందర్భంగా భారతదేశం ఈ గోల్డెన్ రిజర్వ్ తిరిగి వాపసు తెచ్చుకుంది. తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి వాపసు తెచ్చుకోవాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి కదా. అంటే ఇట్ హ్యాస్ రీపేడ్ ద లోన్ దట్ వాజ్ బారోడ్ ఇన్ 1990. సో అది 90లో పొందినటువంటి రుణాన్ని తిరిగి మళ్ళీ వాపసు తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు భారతదేశం ప్రభుత్వం ప్రస్తుతం రుణాలు ఇస్తుంది వేరే దేశాలకి. రెండోది, రుణాలు ఇవ్వడమే కాకుండా సుమారుగా 63 దేశాలకి రుణాలు ఇచ్చి అక్కడ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ 540 డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ రెండోది ఏంటి? ఇట్ ఈస్ రీపేయింగ్ ద లోన్స్ దట్ వర్ బారోడ్ ఎర్లియర్. గతంలో తీసుకున్నటువంటి రుణాలని తిరిగి చెల్లిస్తున్నారు. ఇటువంటి పొజిషన్లోకి భారతదేశం ట్రాన్స్ఫర్మేషన్ అయినటువంటి నేపథ్యంలో ఇండియా హ్యాస్ ఆల్సో ఎమర్జ్డ్ యాజ్ ఎ సూపర్ పవర్ అని చెప్తారు. సో అటువంటి పరిస్థితిని మల్టీపోలారిటీ అని అంటారు. బహుధ్రువ ప్రపంచం. అమెరికా మాత్రమే సూపర్ పవర్ కాదు, రష్యా మాత్రమే సూపర్ పవర్ కాదు, చైనాలోనూ ఆ కెపాసిటీ ఉంది, అర్జెంటీనా దగ్గర ఉంది, బ్రెజిల్లో ఉంది, సౌత్ ఆఫ్రికాలోనూ ఉంది, జపాన్ దగ్గర ఆ కెపాసిటీ ఉంది. అండ్ ఇండియా ఈజ్ నాట్ లెస్ దెన్ దీస్ కంట్రీస్. అది మల్టీపోలారిటీ అంటాం. అండ్ జియో ఎకనామిక్స్ ఈజ్ అనదర్ డైమెన్షన్. జియో ఎకనామిక్స్ అంటే ఈ ప్రపంచ శ్రేణిలో ప్రపంచ స్థాయిలో ఆర్థిక స్తోమత పెంచుకునేటటువంటి కంట్రీస్ అనమాట. సో ఆర్థిక స్తోమత పెంచుకోవడం అంటే ఏంటి అంటే ఈ దేశాలకి పర్టికులర్గా మల్టీపోలారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఏ దేశం అయితే ఆర్థికంగా బలంగా ఉంటుందో ఆ గ్లోబల్ ఎకనామిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. సో సపోజ్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ఈ జియో ఎకనామిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. బిఆర్ఐ అని అంటారు. దీన్నే సిల్క్ రోడ్ ప్రాజెక్ట్ అని అంటారు. అంటే ప్రపంచంలో సుమారుగా 160 దేశాలకి చైనా అప్పిచ్చి ఆ అప్పులిచ్చి మళ్ళీ ఆ దేశాల్లో ఆ అప్పుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళే డిసైడ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తారు. రోడ్లు, హైవే రోడ్లు, తర్వాత రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్లు, సీ పోర్ట్లు ఇటువంటి ఏర్పాటు చేస్తారు. సో అటువంటి డైమెన్షన్ని, అటువంటి పద్ధతిని ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని అంటుంది. సో ఇట్లా జియో పాలిటిక్సే కాకుండా జియో ఎకనామిక్స్ ఆర్థిక పరంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఈవెన్ ఇండియా కూడా ఇటువంటి పరిస్థితి. వాళ్ళు 160 దేశాలు అయితే భారతదేశంలో 63 దేశాలకి అప్పులిచ్చి ఈ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బికాజ్ ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఇంప్రూవింగ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ సపోజ్ ఇరాన్ ఉంది. ఇరాన్లో చాబహార్ అనే ఒక సీ పోర్ట్ ఉంది. అక్కడ సీ పోర్ట్లో భారతదేశం సీ పోర్ట్ డెవలప్ చేస్తుంది ఇరాన్లో. సో ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద ప్రియంప్టివ్ స్ట్రైక్స్ చేస్తుంది. ఇరాన్ మీద న్యూక్లియర్ అరేంజ్మెంట్స్ ఏవైతే ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ మీద దాడులు చేస్తుంది. సుమారుగా ఒక 200 ఫైటర్ జెట్స్ను ఉపయోగించి ఒకేసారి ఒక 2 రోజుల క్రితం 200 ఫైటర్ జెట్స్ ద్వారా ఇరాన్ మీద దాడులు చేసింది. భారతదేశానికి కంగారు పడుతుంది. సో వాళ్ళు ఎక్కడెక్కడో కట్టుకుంటూ ఉంటే భారతదేశానికి కంగారు ఎందుకు అని అంటే ఒక రీజన్, ఇరాన్లో సుమారుగా 10 లక్షల మంది భారతీయులు ఉన్నారు, అదొక రీజన్. రెండో రీజన్ ఏంటి అంటే ఈ చాబహార్ పోర్టు భారతదేశం అక్కడ నిర్మిస్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరు కట్టుకుని సపోజ్ ఇజ్రాయెల్ ఒక బాంబు తీసుకెళ్ళి ఆ చాబహార్ పోర్టు మీద కూడా వేసారనుకో, ఇప్పటిదాకా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళిద్దరూ కొంచెం సంయమనం పాటించండి అని చెప్పి వాళ్ళిద్దరికి నీతిబోధ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఈ జియో ఎకనామిక్స్లో భాగంగా ఇన్ఫ్లుయెన్సింగ్ ది గ్లోబల్ పాలిటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. అలాగే స్ట్రాటజిక్ అటానమీ. ఎవ్రీ కంట్రీ ఈజ్ ట్రయింగ్ టు రిమైన్ అటానమస్ ఇన్ ది ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఏ దేశం కూడా మరో దేశం యొక్క ప్రభావంలో ఉండి పనిచేయాలనేటటువంటి పరిస్థితి కాదు.
సో ప్రతి దేశం స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది. ఇండియా డు నాట్ అలౌ అమెరికా ఆర్ సమ్ అదర్ కంట్రీ టు ఇంటర్ఫియర్ ఇన్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆర్ టు డిక్టేట్ టర్మ్స్ విత్ రిఫరెన్స్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి భారతదేశం ఏ దేశాన్ని అలౌ చేయదు. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఎవరు నీతులు చెప్పినా మీరు నీతులు పక్కకి చెప్పండి, మాకు చెప్పొద్దు అని చెప్తారు. సో యునైటెడ్ నేషన్స్ ఉంది. సపోజ్ యునైటెడ్ నేషన్స్ 1948లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక చిన్న వార్ వచ్చినటువంటి నేపథ్యంలో పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఉంది కదా, ఆ నేపథ్యంలో 1948లో ఒక ఆర్గనైజేషన్ని ఇండియాలోను తర్వాత పాకిస్తాన్లోనూ ఏర్పాటు చేశారు. యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అని దాని పేరు ఉంటుంది. సో 1948లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఒక 40 మంది యుఎన్ఓ ఎంప్లాయీస్ ఇండియాలో ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి అంటే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య మిలిటరీ సంబంధాలు లేకపోతే మిగతా సంబంధాలు ఎలా ఉన్నాయనే విషయం మీద రిపోర్ట్ రాసి పంపిస్తుంటారు. ఎవరికి? యునైటెడ్ నేషన్స్కి పంపించాలి. ఇది వీళ్ళు చేయాల్సిన పని. సో దాని పేరేంటి? యునైటెడ్ నేషన్స్ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అక్కడొక ఆఫీస్ ఉంటుంది, ఇక్కడొక ఆఫీస్ ఉంటుంది. ఈ 40 మందికి వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఇక్కడే ఉంటాయి, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే స్కూల్లో చదివిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి భద్రత రెస్పాన్సిబిలిటీ భారతదేశానికే ఉంటుంది. అయితే వీళ్ళు 2022లో వీళ్ళు చేసిన పిచ్చి పని ఏంటంటే జమ్మూ కాశ్మీర్ అనే విషయంలో పాకిస్తాన్కి భారత్కి మధ్య సొల్యూషన్ రావట్లేదు. కాబట్టి ఏం చేయాలంటే చైనా కూడా వచ్చి ఈ సొల్యూషన్ ఫైండ్ చేస్తే బాగుంటుంది, ఒక సొల్యూషన్ చెప్తే బాగుంటుంది ఈ విషయంలో అని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ రాసి పంపించారు. ఇది వీళ్ళు చేసిన తప్పు అనమాట. అంటే ఈ ప్రాబ్లం ఎవరిది? మ్యూచువల్ ప్రాబ్లం బిట్వీన్ 2 కంట్రీస్. ఈ విషయంలో చైనాని తీసుకురావడం ఏంటి? నువ్వు ఎవరు డబ్బులు ఇస్తున్నారు? నీకు 40 సంవత్సరాల నుంచి నీకు జీతాలు ఎవరు ఇస్తున్నారు? భారతదేశం ఇస్తుంది. పాకిస్తాన్లో కూడా ఆఫీస్ పెట్టుకున్నావు కాబట్టి వాళ్ళు ఇస్తారు, నీకు చైనా ఇవ్వట్లేదు. మరి చైనాని ఎందుకు తీసుకురమ్మంటున్నావు? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ క్వశ్చనింగ్ ఆఫ్ ద ఇండియా సావర్నిటీ, భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమే. సో దానివల్ల ఏం జరిగింది అంటే ఇమీడియట్గా భారతదేశం వీళ్ళకి నోటీస్ ఇచ్చారు. మిమ్మల్ని అనవసరంగా ఎంతకాలం పోషించారు వీళ్ళు, మీరేమో మాకే వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్కి అసలు భారతదేశంలో సంబంధం లేనటువంటి చైనాని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు. చైనాని కూడా ఇన్వాల్వ్ చేస్తే కొంత పార్ట్ మాకు కూడా ఇవ్వండి అంటున్నాడు. జమ్మూ కాశ్మీర్ అనేది పూర్తిగా ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, కంప్లీట్లీ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో దీని విషయంలో చైనా జోక్యం అనవసరం, అమెరికా జోక్యం అనవసరం, యుఎన్ఓ జోక్యం అనవసరం. మీరు 10 రోజుల్లోగా ఈ ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నారు. 10 డేసే మాత్రమే టైం ఇచ్చారు. గతంలో అయితే దీన్ని ఖండిస్తున్నాం మేమని చెప్పి వాళ్ళు క్షమించి వదిలేసేవారు. ఇట్లా ఖండించడాలు లేవు ఇప్పుడు. వాళ్ళు ఖాళీ చేయమండవు. ఎందుకు ఖాళీ చేయాలనంటే మీరు మీ పర్పస్ ఏంటి, మీరు చేస్తున్నటువంటి పని ఏంటి? మరి ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ కదా, ఇంటర్నేషనల్ ఇష్యూ కాదు, ఏమి కాదు, మాకు మొహమాటం ఏమి లేదు, రూల్స్ ప్రకారం ఎలా ఉండాలో అలా ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. మరి మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు కదా, మీ పిల్లలు చదువుకుంటున్నారా, మీ పెద్దోళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా, సంబంధం లేదు, వెంటనే వెళ్ళిపోండి అన్నారు. 10 డేస్లోగా వాళ్ళని ఖాళీ చేయించి పంపించారు. ఇది ఏమంటారంటే స్ట్రాటజిక్ అటానమీ. మా విషయాల్లో ఇంకోటి జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. సేమ్ థింగ్, సపోజ్ ఇజ్రాయెల్ ఈజ్ ఆల్సో మెయింటైనింగ్ ఇట్స్ స్ట్రాటజిక్ అటానమీ. Ukraine is maintaining its strategic autonomy without the intervention of any other country. ఇప్పుడు యుక్రెయిన్ అధ్యక్షుడిని ఒకరోజు అమెరికా అధ్యక్షుడు పిలిపించుకుని పక్కన కూర్చోబెట్టుకుని నీకు నేను ఆర్డర్ ఇస్తున్నాను, వెంటనే యుద్ధం ఆపేయి అన్నాడు. ఆపాడా? నువ్వెవడు వాయి, నువ్వేమన్నా నాకు ఇస్తున్నావా అని చెప్పి ఆపలేదు, ఇంకా ఎక్కువ చేశాడు. సో అటువంటి దాన్ని స్ట్రాటజిక్ అటానమీ అంటాం, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి. మరో ఆస్పెక్ట్ ఏంటి? టెక్నో నేషనలిజం అని అంటే ఇది కొత్త డైమెన్షన్. ద కంట్రీ విచ్ ఈస్ అడ్వాన్స్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, దట్ కంట్రీ విల్ డామినేట్ ద వరల్డ్. ఏ దేశం అయితే సాంకేతికంగా అడ్వాన్స్డ్గా ఉంటుందో ఆ దేశం ప్రపంచాన్ని రూల్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. అండ్ టుడే టెక్నాలజీ ఈజ్ నాట్ ది ఎక్స్క్లూజివ్ జోన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఎనీ వన్ ఎక్స్క్లూజివ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం అనేది ఏ ఒక్క దేశం యొక్క ఆధిపత్యం కాదు, ఏ ఒక్క దేశానికి ఆధిపత్యం ఉండేటటువంటి అంశం కాదు. అది ప్రతి దేశానికి ఆ డామినేషన్ ఉంది. గతంలో టెక్నాలజీ అంటే 2 దేశాలు, అంటే బిఫోర్ 1990s 2000, అమెరికా ఒకటి, జపాన్ ఒకటి.
టెక్నాలజికల్గా అడ్వాన్స్గా ఉన్నటువంటి ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది అంటే అది జపాన్ నుంచి రావాలి, లేకపోతే అమెరికా నుంచి రావాలి. నువ్వు ఒక మ్యూజిక్ సిస్టమ్ ఏదైనా కొత్తది కొనుక్కోవాలంటే అది సోనీ కంపెనీదై ఉండాలి. లేకపోతే ఒక ఎలక్ట్రానిక్స్ ఏదైనా సరే సోనీ కంపెనీ నుంచి వస్తేనే అవి పర్ఫెక్ట్ అన్నట్టు, మిగతా అన్ని డూప్లికేట్ అన్నట్టు. సో అటువంటి టెక్నాలజీ విషయంలో ఓన్లీ అమెరికాని లేకపోతే ఓన్లీ జపాన్ మాత్రమే డామినెంట్ కాదు. అండ్ ఇన్ ద ప్రజెంట్ డే technology is dominated by every country in the world. Almost the country which is having the predominant control over the technology is the superpower. సో ఇటువంటి విషయాలన్నింటిలోనూ భారతదేశం కూడా సమానమైనటువంటి మిగతా దేశాలతో సమానంగా పోటీ చేస్తుంది. అండ్ టుడేస్ టెక్నాలజీ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉంది. కాబట్టి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో భారతదేశం ఎక్కువ పరిశ్రమలు ఎక్కువ సంస్థలు కలిగినటువంటిది మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తుంది. Of course, India is not a country that has developed the chat GPT kind of things, but it is in the process of developing the chat GPT kind of things. అది ఆ ప్రక్రియలో ఉంది, చాట్ జీపీటీ లాంటి వ్యవస్థల్ని రూపొందించే ప్రక్రియలో ఉంది. సో దాన్ని టెక్నో నేషనలిజం అని అంటారు. ద కంట్రీ విచ్ ఈస్ టెక్నికలీ అడ్వాన్స్ ఈజ్ సుపీరియర్ ఇన్ ది గ్లోబల్ పాలిటిక్స్. అండ్ తర్వాత ఈ సైబర్ పవర్, టెక్నో నేషనలిజంకి కనెక్టెడ్ ఉండేటువంటిది మరొకటి సైబర్ పవర్. So reducing the cyber power capabilities of the West is this another world order which we are experiencing currently in the world. So cyber power అంటే ఈ సైబర్ పవర్ అంటే ఏంటి? ఈ ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించుకునేటటువంటి విధానం. ఇప్పుడు సపోజ్ మనకి కోవిడ్-19 ఈజ్ అ కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్ పీరియడ్ ఫర్ ద కంట్రీ. కోవిడ్-19 టైంలో ఈ టైంలో భారతదేశం టెక్నికల్గా కానీ సైబర్ పవర్ విషయంలో కానీ ఒక ట్రాన్సిషన్, ఒక మైల్ స్టోన్ లాంటి దేశం. ఈ పరిస్థితిలోనే పర్టికులర్గా ఈ కోవిడ్-19 లాక్డౌన్ టైంలోనే, కోవిడ్-19 పీరియడ్లోనే భారతదేశం సైబర్ పవర్ విషయంలో కానీ టెక్నో నేషనలిజం విషయంలో కానీ చాలా అడ్వాన్సెస్ సాధించడం జరిగింది. ఎప్పుడైతే అఫ్కోర్స్ మనకి 2005లో 2006లో నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ అనేటటువంటిది ఒక దాన్ని ఇన్స్టాల్ చేశారు. ఆ తర్వాత దాన్ని ఇంకొంచెం రూపం మార్చి 2015లో డిజిటల్ ఇండియా మిషన్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు 2018లో మిగతా దేశాల కన్నా ముందే 2018లో ఏఐ పాలసీ అనే దాన్ని ఒకటి ఇన్స్టాల్ చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ బై ద నీతి ఆయోగ్. సో ఆ రకంగా దాన్ని ఈ విషయాల్లో టెక్నాలజీ విషయంలోనూ సైబర్ పవర్ విషయంలోనూ అడ్వాన్స్గానే ఉంది. ఇప్పుడు సపోజ్ మనం టీకాలు తీసుకుంటాం. ఆ టీకా తీసుకున్న తర్వాత నువ్వు టీకా తీసుకున్నావా లేదా అనే కన్ఫర్మేషన్ ఏంటి? ఎవరైనా అడిగితే ప్రతిసారి ఇట్లా తీసి చూపిస్తావా? కాదు. ఏం చేస్తావు? పీడిఎఫ్ చూపిస్తావు. ఏ పీడిఎఫ్? నీకు టీకా తీసుకున్నట్టుగా సర్టిఫికెట్. ఆ పీడిఎఫ్ ఎక్కడ వస్తుంది? వాట్సాప్ ద్వారా వచ్చేస్తుంది. మీరు కోవిన్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకుంటారు కాబట్టి దాని ద్వారా రిజిస్టర్ చేసుకున్నప్పుడు జస్ట్ ఒక మెసేజ్ పెడితే 10 సెకండ్స్లో ఆ పీడిఎఫ్ వస్తుంది. ఈ టెక్నాలజీ అమెరికాకు కూడా లేదు. అంటే గతంలో ఒక సందర్భంగా మన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటుంటాడట. అమెరికాలో ఉంటున్నప్పుడు జయశంకర్, ఆయన వాళ్ళ కొడుకు అమెరికాలో ఉన్నప్పుడు రీసెంట్గా ఆయన అమెరికా వెళ్ళి రిటర్న్ మొత్తం ఫ్యామిలీ అందరు కలిసి వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో వీళ్ళు అడిగారు, మీరు కోవిడ్-19 టీకా తీసుకున్నారా లేదా అని అడిగితే వాళ్ళ అబ్బాయి ఏమో పర్స్ తీసి దాంట్లో పేపర్ ఉంటే అది ఓపెన్ చేసి చూపించాడట. అండ్ సీనియర్ ఎవరు, ఆల్మోస్ట్ మోర్ దెన్ 65 years ఆఫ్ ఏజ్, ఈయన ఏం చేశాడు? జస్ట్ వాట్సాప్లో ఓపెన్ చేసి 10 సెకండ్స్లో ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి ఇలా చూపించాడట, మొబైల్ ఫోన్ చూపించాడు. అంటే యంగ్ పర్సన్ అయినటువంటి ఆ వ్యక్తి ఏమో ఇంకా ట్రెడిషనల్ పద్ధతిలోనే ఏది పేపర్లు చూపిస్తున్నాడు. సీనియర్ అయినటువంటి ఈయనేమో భారతదేశంలో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఏది పీడిఎఫ్ రూపంలో, డిజిటల్ రూపంలో ఆ సర్టిఫికేట్ చూపిస్తున్నాం. ఈ విషయంలో సర్ప్రైజ్ అయింది ఎవరంటే అక్కడ చెక్ చేసినటువంటి ఆఫీసర్ అంట, మీ దగ్గర ఇంత టెక్నాలజీ ఉందా అని చెప్పి. అండ్ అలాగే G20 మీటింగ్ జరిగింది ఇండియాలో. ఆ G20 మీటింగ్ జరిగినప్పుడు జర్మనీ అధ్యక్షుడు వచ్చారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జర్మనీ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఒకసారి సరదాగా స్ట్రీట్ ఫుడ్ మీటింగ్ తీసుకెళ్తే ఆయన ఎదురుగా ఏదో కొన్ని టమాటాలు అవి కొనుక్కున్న తర్వాత పక్కన ఉన్నటువంటి ఇండియన్ ఆఫీసర్ QR కోడ్ని స్కాన్ చేసి 10 రూపాయలు అతనికి ఇచ్చాడు. అండ్ సర్ప్రైజ్ అయ్యాడు. ఎవరు? షాప్ అయినా ఈ జర్మనీ ప్రైమ్ మినిస్టర్ సర్ప్రైజ్ అయ్యాడు. అంటే ఇదేంటిది, 10 రూపాయలు ఇచ్చేసావా అని అడిగాడు. డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చేస్తాం, జస్ట్ బై యూజింగ్ ద మొబైల్ ఫోన్ యూ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ ది అమౌంట్.
అది టెక్నాలజీ విషయంలో అండ్ సైబర్ స్పేస్ విషయంలో ఉన్నటువంటి క్యాపబిలిటీస్, భారతదేశానికి ఉన్నటువంటి క్యాపబిలిటీస్. సో ఏ దేశం అయితే ఇప్పుడు సపోజ్ చైనాలో అయితే ఇంకా అడ్వాన్స్డ్ డైమెన్షన్స్ డెవలప్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి, అండ్ ఇవన్నీ కూడా సైబర్ పవర్ని, టెక్నో నేషనలిజంని కలిగి ఉన్నటువంటి పరిస్థితి. అండ్ తర్వాత క్లైమేట్ డిప్లొమసీ ఈజ్ అనదర్ డైమెన్షన్ ఆఫ్ ది గ్లోబల్ వరల్డ్ ఆర్డర్, ఇన్ ద న్యూ వరల్డ్ ఆర్డర్. క్లైమేట్ డిప్లొమసీ అంటే పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ రాజకీయాలు. బికాస్ క్లైమేట్ అండ్ ఎన్వైరన్మెంట్, పర్యావరణం అనేది ప్రస్తుతం ఓన్లీ ఒక దేశానికి సంబంధించిన విషయం కాదు, స్థానిక విషయం కాదు. ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఇష్యూ అండ్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు బీ కేర్ఫుల్ అబౌట్ దిస్. కాబట్టి దెర్ ఆర్ సెవరల్ గ్లోబల్ కాన్స్టిట్యూషనలిజం డెవలప్డ్ ఫర్ ది క్లైమేట్ డిప్లొమసీ. గ్లోబల్ కాన్స్టిట్యూషనలిజం అంటే ప్రపంచ రాజ్యాంగవాదం. దేని గురించి? పర్యావరణానికి సంబంధించిన ప్రపంచ రాజ్యాంగవాదం. ఈ టెర్మినాలజీ ఉపయోగించాలి. ఇది గ్లోబల్ కాన్స్టిట్యూషనలిజం ఫర్ ద క్లైమేట్. అంటే ఏంటది గ్లోబల్ కాన్స్టిట్యూషనలిజం ఫర్ ద క్లైమేట్ అంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 17 లక్ష్యాలు పెట్టుకున్నారు. సో 2032 నాటికి ప్రపంచాన్ని సురక్షితమైన ప్రపంచంగా మార్చాలనేటటువంటి ఉద్దేశం. అలాగే ప్యారిస్ క్లైమేటిక్ యాక్షన్ అనేది 2015లో చేసుకున్నటువంటి ఒక ఒప్పందం. సో ఇటువంటి, అలాగే ప్రతి సంవత్సరం మనకి కాప్ సమావేశాలు జరుగుతుంటాయి, దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. వీటన్నిటిని కలిపి ఏమంటారంటే గ్లోబల్ కాన్స్టిట్యూషనలిజం అని అంటారు. అండ్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు కాంట్రిబ్యూట్ టు దిస్ యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ ఆల్సో రిక్వైర్డ్ టు బి కాంట్రిబ్యూటింగ్ టు ఇట్. అంటే ప్రతి దేశం దీనికోసం పనిచేయాలి. అట్ ద సేమ్ టైం ప్రపంచ సంస్థలు కూడా దీనికోసం పనిచేయాల్సి ఉంటుంది. అండ్ నౌ ది హైబ్రిడ్ వార్ఫేర్ ఈజ్ ద న్యూ ఎలిమెంట్ ఆఫ్ ది గ్లోబల్ పాలిటిక్స్. హైబ్రిడ్ వార్ఫేర్ అంటే ఏంటి అంటే ట్రెడిషనల్ వార్ఫేర్, కన్వెన్షనల్ వార్ఫేర్ అంటారు. ట్రెడిషనల్గా అంటే మామూలుగా గతంలోనేమో కత్తులతో యుద్ధాలు చేసుకునేవారు, ఆ తర్వాత ఏమో ఈ గన్స్ తోటి యుద్ధం చేసుకునేవారు, తర్వాత క్యానన్స్ను ఉపయోగించుకునేవారు. అంతా ఇవి కాకపోతే సబ్మెరీన్స్ను ఉపయోగించేవారు. సో యుద్ధం భూమి మీద లేకపోతే నీళ్లలోనూ జరిగేది. ఆ తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ నుంచి గాల్లో కూడా జరగడం మొదలుపెట్టారు, గాల్లో కూడా యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అది కాకపోతే గాల్లో యుద్ధం అంటే ఏరోప్లేన్స్ తోటి మనుషులు దాన్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడేంటి అన్మ్యాన్డ్ వార్ఫేర్, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అనేవి ఉపయోగిస్తున్నారు. అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే మనుషులు నడపాల్సిన అవసరం లేనటువంటి గాలిలో నడిచే వాహనాలు. సో ఏంటంటే వాళ్ళని డ్రోన్స్ అని అంటారు. డ్రోన్స్ అంటే మనం సపోజ్ జనరల్గా పెళ్ళిళ్ళు ఉపయోగిస్తారు డ్రోన్స్, ఇది షూటింగ్లు చేయడానికి. దాంతో మొదలుపెట్టి తేజస్ లాంటి డ్రోన్స్ వరకు ఉపయోగించవచ్చు. అది అంటే తేజస్ లాంటి డ్రోన్ అంటే కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ యుక్రెయిన్ రష్యా మీద 3000 కిలోమీటర్ల లోపలికి ఉన్నటువంటి సైబీరియా ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను కూడా టార్గెట్ చేసింది. దేంతో? ఈ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ తోటే, డ్రోన్స్ తోటే. అది కూడా ఆ డ్రోన్స్ కాస్ట్ ఎంత? 30,000 40,000. ఈవెన్ అమెజాన్లో ఆర్డర్ పెట్టినా వస్తాయి. అలాంటి 40,000 కాస్ట్ ఉండేటటువంటి ఒక డ్రోన్స్ను ఉపయోగించి రష్యాలో డీప్ అంటే సైబీరియా అనే ప్రాంతంలో ఈ యుక్రెయిన్ నుంచి ఆల్మోస్ట్ 3,000 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ఎయిర్ బేస్ని $1,500 మిలియన్ వాల్యూ చేసేటటువంటి ఎయిర్ ఫైటర్ జెట్స్ని బ్లాస్ట్ చేయడానికి ఉపయోగించింది. 40,000 రూపాయల ఒక యంత్రంతో. అలాంటి పవర్ఫుల్ మెకానిజమ్స్ పెరుగుతున్నాయి. అలాగే సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. అండ్ ఇజ్రాయెల్ హమాస్ వార్ హ్యాస్ విట్నెస్డ్ ఎ న్యూ డైమెన్షన్ ఆఫ్ ది వార్స్ ఈవెన్ బై యూజింగ్ ది ఓల్డ్ టెక్నాలజీస్. 2000 ప్రాంతంలో ఈ పేజర్స్ అనే చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి. ఈ మొబైల్ ఫోన్లు అంతగా బాగా డెవలప్ చేయని పరిస్థితి. పేజర్ ఇంత ఉంటుందన్నమాట. దానికి ఒక మెసేజ్ పంపించాలి. ఒక ఫోన్ చేసి, అంటే మామూలు ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసి ఆ కంపెనీ వాళ్ళకి నాకు ఈ మెసేజ్ ఉందని చెప్తే వాళ్ళు ఆ మెసేజ్ ఆ పేజర్ ఉన్నవాడికి పంపిస్తారు. దాన్ని చదువుకొని దాని ప్రకారం యాక్ట్ చేయాలి. సో మొబైల్ ఫోన్స్ ఉంటే దాన్ని హ్యాక్ చేయడం ఈజీ అని చెప్పి ఈ హమాస్ తీవ్రవాదులు ఏం చేశారు? ఆ పాత టెక్నాలజీని ఉపయోగించి ఆ పేజర్లను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ 2,000 మంది దగ్గర ఈ పేజర్లు ఉన్నాయి. అండ్ ఇజ్రాయెల్ ఈ పేజర్ని టార్గెట్ చేసింది. పేజర్ని టార్గెట్ చేసి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ పేజర్లకి హ్యాక్ చేసి, నాన్ హ్యాకబుల్ అవి, వాటిని కూడా హ్యాక్ చేసి వాటిని 50 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు హీట్ చేసి బ్లాస్ట్ చేసింది.
రిమోట్ ఏరియాస్ నుంచి. అంటే ఒక పేజర్ని కూడా వెపన్గా ఉపయోగించవచ్చు. అంటే పేజర్లు ఎక్కడ పెట్టుకుంటాము? ఇన్స్ట్రుమెంట్ ఇంతే ఉంటుంది కాబట్టి బెల్ట్ దగ్గర పెట్టుకుంటారు, కొంతమంది ఏమో జేబులో పెట్టుకుంటారు, కొంతమంది చేతితో పట్టుకుంటారు. జస్ట్ మెసేజ్ వచ్చిందనే సిగ్నల్ రాగానే అది బ్లాస్ట్ అవుతుంది అనమాట. మెసేజ్ వచ్చింది ఏంటని చెప్పి చేతిలో పట్టుకొని చూసుకుంటున్నారు. ఒకేసారి బ్లాస్ట్ అయ్యాయి, సుమారుగా 2000 పేజీలు బ్లాస్ట్ అయ్యాయి. అంటే కొంతమందికి ఏమో నడుము ప్రాంతం బ్లాస్ట్ అయిపోయింది, కొంతమందికి గుండెలు బ్లాస్ట్ అయిపోయినాయి, కొంతమందికి చేతులు ఇరిగిపోయాయి. ఈ రకంగా పేజర్ను ఉపయోగించి కూడా నువ్వు వెపన్స్ ఉపయోగించవచ్చు, అంటే వెపనైజేషన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇట్లా మనకి హైబ్రిడ్ వార్ఫేర్. అండ్ ఈ ఆస్పెక్ట్లో ఇంకొక జియో ఎకనామిక్స్లో మరో ఉదాహరణ ఏం చెప్పొచ్చు అంటే ట్రంప్స్ టారిఫ్ వార్ ఇన్ ద ట్రంప్ 2.0. ఈ న్యూ వరల్డ్ ఆర్డర్లో మనం గమనించాల్సినటువంటి ఆస్పెక్ట్. అంటే ఇప్పుడు సపోజ్ రేపు సెప్టెంబర్లో ఎగ్జామ్ జరిగిపోతుంది, కంపల్సరీగా ఒక క్వశ్చన్ దీని మీద కూడా అడుగుతారు. హౌ టారిఫ్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది వరల్డ్ ఆర్డర్, ఎకనామిక్ వరల్డ్ ఆర్డర్. ట్రంప్ విధించినటువంటి ఈ నూతన టారిఫ్ విధానం ఏ విధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేస్తుంది అంటే డైరెక్ట్గా దానికి సంబంధించిన ప్రత్యేకంగా క్వశ్చన్ అడగవచ్చు, లేకపోతే వేరే డైమెన్షన్ తోటి కూడా అసోసియేట్ చేసి అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో అట్లా ఈ టారిఫ్స్ అనేవి కూడా న్యూ వరల్డ్ ఆర్డర్లో ఒక కొత్త డైమెన్షన్. సో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? సో ద ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ది PSIR. సో మొత్తం పేపర్లు 2 పేపర్స్ ఉన్నాయి మనకి. పేపర్ 1 పొలిటికల్ థియరీ అండ్ ఇండియన్ పాలిటిక్స్, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. సో ఇందులో ఫస్ట్ పేపర్లో ఉండేది ఈ పొలిటికల్ థియరీ. సెక్షన్ ఏలో పొలిటికల్ థియరీ ఉంటుంది. ఈ పొలిటికల్ థియరీలో ఉండే ఆస్పెక్ట్స్ ఏంటి అంటే థియరీ ఆఫ్ స్టేట్, పొలిటికల్ కాన్సెప్ట్స్, పొలిటికల్ సైన్స్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్. స్టేట్ అంటే ఏంటి, జస్టిస్ అంటే ఏంటి, లిబర్టీ అంటే ఏంటి, రైట్స్ అంటే ఏంటి, ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఫస్ట్ మీరు NCERT బుక్స్ ద్వారా చదవాలి. అంటే ఈ పొలిటికల్ థియరీకి సంబంధించినటువంటి అంశాలు మనకు అర్థం కావాలంటే NCERT పుస్తకాల నుంచి చదవాలి. అండ్ NCERT పుస్తకాల నుంచి ఎందుకు చదవాలి? ఎందుకంటే బికాజ్ దే ప్రొవైడ్ ద ఫౌండేషన్ ఫర్ అండర్స్టాండింగ్ ది కాన్సెప్ట్స్. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, రైట్స్, హ్యూమన్ రైట్స్, ఇటువంటి అంశాలన్నీ బేసిక్స్ ఉంటాయి చూడు. ఆ బేసిక్స్ అర్థం కావాలంటే ఫస్ట్ NCERT బుక్స్ చదవాలి. 11th and 12th క్లాస్లో ఉండే NCERT బుక్స్ ఉంటాయి. ఆ 11th, 12th NCERT బుక్స్ కంపల్సరీగా చదవాల్సినటువంటి అవసరం. అలాగే ఇండియన్ పాలిటిక్స్, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్లో దీంట్లో ఉండేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కాన్స్టిట్యూషన్ అండ్ ద పొలిటికల్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా, పొలిటికల్ డైనమిక్స్ ఇన్ ఇండియా. భారత రాజ్యాంగం కంపల్సరీగా మనం GS2లో చదవాలి. GS2లో ఉండేటటువంటి కాన్సెప్చువల్స్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి. అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో తెలియాలి మనకి. GSలో ఉండే పాలిటీకి తర్వాత ఈ PSIRలో ఉండే ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ థియరిటికల్ ఓరియంటేషన్లో ఉంటాయి, అక్కడ ప్రాక్టికల్ ఓరియంటేషన్లో GSలో ఉంటాయి. అది అంటే ఇప్పుడు సపోజ్ థియరిటికల్ ఓరియంటేషన్కి ప్రాక్టికల్ ఓరియంటేషన్కి డిఫరెన్స్ ఏంటి? సపోజ్ దేర్ వాజ్ ఎ క్వశ్చన్ అబౌట్ ఇన్ ద GS హౌ కోఆపరేటివ్ ఫెడరలిజం ఇన్ ఇండియా ఈజ్ ఆపరేటింగ్. భారతదేశంలో సహకార సమాఖ్య ఏ విధంగా పనిచేస్తుంది, దానికి సంబంధించిన ఉదాహరణలు ఏంటి? ఆ డైమెన్షన్లో అక్కడ క్వశ్చన్ ఇస్తారు. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చే పద్ధతి ఏంటి అంటే డిస్క్రైబ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ఫెడరలిజం ఇన్ ఇండియా దట్ ఆర్ ఆపరేటింగ్ సిన్స్ 1947. అంటే సిన్స్ 1950 నుంచి భారతదేశంలో ఉన్నటువంటి సమాఖ్య వ్యవస్థ యొక్క దృక్పథాలను తెలియజేయండి అని అంటారు. అంటే బేసిక్గా కేసీ వేర్ చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటి? ఇండియా ఈజ్ ఎ క్వాజీ ఫెడరేషన్. మామూలుగా కాన్స్టిట్యూషన్లో ఉన్నది ఏంటి? ఇట్ ఈస్ నైదర్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ఫెడరేషన్ నాట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ యూనిటరీ గవర్నమెంట్, బట్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. తర్వాత దాన్ని ఆ రాజ్యాంగాన్ని చదివినటువంటి కేసీ వేర్ అనేవాడు ఏం చేశాడు? హీ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ క్వాజీ ఫెడరలిజం. అండ్ అంతేకాకుండా ఈ ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ ఆల్సో బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ అ కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య అని కూడా చెప్పారు. ఇనీషియలీ ఇండియా వాజ్ లైక్ ఎ జాయింట్ ఫ్యామిలీ ఫెడరేషన్, ఉమ్మడి కుటుంబ సమాఖ్యగా వ్యవహరించింది ప్రారంభంలో.
ఉమ్మడి కుటుంబ సమాఖ్య అంటే ఏంటి? A federation with union and state governments exist, but there is a union domination accepted by the states. ఎలా అయితే ఒక ఉమ్మడి కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారు. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ will be dominating the remaining members of the family, and when the head of the family is dominating the remaining members of the family, they will be happy to be dominated. అంటే ఎవరైనా సపోజ్ మన పక్కింటోడు వచ్చి మనకి ఆర్డర్లు ఇస్తున్నాడు అనుకో, మనకి యాక్సెప్ట్ చేస్తామా? రిజెక్ట్ చేస్తాం, నువ్వెవడు అంటాం. కానీ మన ఇంట్లో మన తాతయ్య మన మీద ఆర్డర్స్ ఇస్తున్నాడు అనుకో, దాన్ని అంగీకరిస్తాం, యాక్సెప్ట్ చేస్తాం, ఆనందిస్తాం. తాతగారు నాకు ఇట్లా చెప్తున్నాడని చెప్పి. సో ఇటువంటి యాక్సెప్టెన్స్ అంటే ఇట్ ఈస్ సపోజ్ ఒక వైఫ్ తన హస్బెండ్ ఇచ్చే ఉత్తర్వులని యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకని? షీ లైక్స్ ఇట్. అండ్ అది ఆ రకమైనటువంటి పరిస్థితి మొదటి 20 yearsలో ఉంది. 1947 నుంచి 1967 వరకు ఈ మొదటి 20 సంవత్సరాల్లో జాయింట్ ఫ్యామిలీ ఫెడరలిజం. ఎందుకని? కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది కాబట్టి. సో స్టేట్స్ కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాన్ని విన్నారు. దాన్ని ఏమన్నారు? జాయింట్ ఫ్యామిలీ ఫెడరలిజం అని అన్నారు. 1968లో 8 రాష్ట్రాల్లో నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ వచ్చినాయి. ఎప్పుడైతే నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాయో ఆ రాష్ట్రాలు కేంద్రం యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం మొదలైంది. అండ్ దట్ ఈస్ అ ట్రాన్సిషన్ పీరియడ్ ఆఫ్ యూనియన్ స్టేట్ కాన్ఫ్లిక్ట్స్. అంటే ఒక కాన్ఫ్లిక్టింగ్ ఫెడరలిజం అనేది మొదలైంది. ఇండియా హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద కోఆపరేటివ్ ఫెడరలిజం టు కాన్ఫ్లిక్టింగ్ ఫెడరలిజం. అండ్ అదొక 20 సంవత్సరాలు ఉంది. ఎప్పటి నుంచి? 1968 నుంచి 1988 వరకు ఉంది. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రాల్లోనేమో నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్లు రావడం. అండ్ ఆ దశలో ఆ 20 సంవత్సరాల్లో మొత్తం వివాదాలు అనేవి జరుగుతూ వచ్చినాయి. తర్వాత 1989లో కేంద్రంలో కూడా నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడడం మొదలైంది. ఈ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ అనే పేరుతోటి ఒక విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్గా మొదలైంది 1989లో. 1989 నుంచి ఆల్మోస్ట్ ఇంకొక 20 సంవత్సరాల పాటు అంటే సుమారుగా 2014 వరకు కూడా 25 సంవత్సరాల పాటు కోalition ఫెడరేషన్ అంటే ఈ సమాఖ్యలో కేంద్ర ఆధిపత్యం కాకుండా రాష్ట్రాల ఆధిపత్యం ఉన్నటువంటి పరిస్థితి. జనరల్గా మనం ఏమంటాం? కేంద్రం ఆధిపత్యం అని అంటాం. బట్ ఈ 1989 నుంచి 2014 వరకు ఉన్నటువంటి ఈ దశ ఏంటి అంటే రాష్ట్రాలు కేంద్రాన్ని కంట్రోల్ చేశాయి. రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పినట్టుగా కేంద్రం వినాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేశమంతా 50% రిజర్వేషన్ ఉంటే ఒకే ఒక స్టేట్లో 69% ఉంది. ఎక్కడ? తమిళనాడులో ఉంది. 69% రిజర్వేషన్ పాలసీ ఉంది. ఎందుకని? ఆ రిజర్వేషన్ చట్టం 9th షెడ్యూల్లో ఉంది. దాని మీద న్యాయ సమీక్ష జరిపే అవకాశం లేదు. ఎందుకు ఆ రకంగా ఉండగలిగింది అంటే అప్పుడు ఉన్నటువంటి 1993లో 94లో తమిళనాడులో చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి జయలలిత ఇన్ఫ్లుయెన్స్ చేసి పివి నరసింహరావుని ఈ బిల్లుని 9వ షెడ్యూల్లో పెట్టమని చెప్పి బలవంతం చేసింది. అంటే రాష్ట్రం బలవంతం చేస్తే కేంద్రం వింటుందా అంటే వినాలి, లేకపోతే సపోర్ట్ విత్డ్రా చేసుకుంటా అంటారు, నీ గవర్నమెంట్ కూలగొడతా అంటారు. సో కనుక రాష్ట్రాలు కేంద్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పరిస్థితి. అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా ముఖ్యమంత్రులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయంలో కూడా. ఇప్పుడు సపోజ్ భారతదేశానికి శ్రీలంకతో సంబంధాలు పెట్టుకోవాలంటే కంపల్సరీగా మధ్యలో తమిళనాడు సీఎం ఉండాల్సిందే. బంగ్లాదేశ్తో సంబంధాలు పెట్టుకోవాలంటే కంపల్సరీగా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఉండాల్సిందే. ఇటువంటి పరిస్థితులు ఉండేవి. అది నడిచింది ఒక 25 ఏళ్ల పాటు. ఆ తర్వాత 2014లో మళ్ళీ దర్ వాజ్ ద రివైవల్ ఆఫ్ ద మెజారిటీ గవర్నమెంట్ అట్ ద యూనియన్, నాన్ కాంగ్రెస్ బీజేపీ గవర్నమెంట్. ఇది ఏర్పడిన తర్వాత ఈ లాస్ట్ 10 yearsలో మనం చూస్తుంది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ కాన్ఫ్లిక్ట్, కేవలం వివాదాలు కాదు, మరేంటి, ఇది ఒక యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి. కేంద్ర రాష్ట్రాల మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం కాన్ఫ్లిక్ట్స్ మాత్రమే కాకుండా ఇట్ ఈస్ లైక్ ఎ వార్ లైక్ సిచ్యువేషన్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. కేంద్ర రాష్ట్రాల మధ్య యుద్ధం లాంటి పరిస్థితి. సో కేంద్రం ఏం చెప్పినా కానీ సుమారుగా ఒక 10 రాష్ట్రాల వరకు నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఉంటుంటాయి. కేంద్రం చెప్పిన దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. సుప్రీంకోర్టు ఏమో రాష్ట్రాలకు అనుగుణంగా తీర్పులు ఇస్తుంది. And the most recent example for that has been the state of Tamil Nadu versus governor of Tamil Nadu case. 2025లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ రాష్ట్రాలకి అనుగుణంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్.
అంటే ఈ దశలో రాష్ట్రాలు కేంద్రం మీద కాన్ఫ్లిక్ట్ రెడీగా ఉన్నాయి, యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే కోఆపరేటివ్ ఫెడరలిజం కాదు, కాన్ఫ్లిక్టింగ్ ఫెడరలిజం కాదు, మరేంటి కంబాటివ్ ఫెడరలిజం అన్నట్టు. కంబాటివ్ అంటే ఏంటి? యుద్ధం చేసే పరిస్థితి, యుద్ధ సమాఖ్య. కంబాటివ్ ఫెడరలిజం, దట్ ఈస్ కంబాట్ ఇనిషియేటెడ్ బై ది స్టేట్స్ అగైన్స్ ది సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అలాగే ఈ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనేది ఈ పేపర్ 1లో ఉండేటటువంటి అంశం. తర్వాత పేపర్ 2లో కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంక్లూడింగ్ ద ఇండియన్ ఫారెన్ పాలసీ. సో ఈ కంపారిటివ్ పొలిటికల్ అనాలిసిస్ అండ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అనే దాంట్లో బేసిక్గా ఫస్ట్ మనకి కంపారిటివ్ పాలిటిక్స్ ఉంటుంది. అంటే కంపారిజన్ ఆఫ్ వన్ కంట్రీ విత్ ది పాలిటిక్స్ ఆఫ్ అనదర్ కంట్రీ. ఒక దేశ రాజకీయాలని మరో దేశ రాజకీయాలతో పోల్చడం. సో దీంట్లో మళ్ళీ పేపర్ 1లో చదువుకునేటటువంటి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ దేశాల నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ డెమోక్రసీ ఈజ్ ఎ కాన్సెప్ట్ దట్ వీ స్టడీ ఇన్ ది పేపర్ 1 సెక్షన్ ఏ. పేపర్ 1 సెక్షన్ ఏలో డెమోక్రసీ చదువుతాం, రిప్రజెంటేషన్ గురించి చదువుతాం. సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ పొలిటికల్ రిప్రజెంటేషన్ అండ్ పార్టిసిపేషన్ అనే పేరుతోటి ఈ కంపారిటివ్ పాలిటిక్స్లో కూడా చదువుతాం. ఇక్కడేం జరుగుతుంది ఇక్కడ ఈ డెమోక్రసీ అనే కాన్సెప్ట్లో అంటే హౌ డెమోక్రసీ ఈజ్ ఆపరేటింగ్ అక్రాస్ వేరియస్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ప్రజాస్వామ్యం వివిధ దేశాల్లో ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు P5 కంట్రీస్ గురించి తెలుసు. P5 అంటే పర్మనెంట్ 5 కంట్రీస్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇందులో చైనా కూడా ఒక సభ్యత్వ దేశం, రష్యా కూడా ఒక సభ్య దేశం. UNSC చేసే పని ఏంటి? ప్రపంచంలో మానవ హక్కుల్ని కాపాడటం. ఈ సెక్యూరిటీ కౌన్సిల్ చేయాల్సిన పని ఇంటర్నేషనల్ సెక్యూరిటీయే కాకుండా ప్రపంచంలో మానవ హక్కులకి భంగం కలిగించేటటువంటి దేశాల మీద దాడి చేయాలి, వాటిని భ్రష్టు పట్టించాలి. శాంతి భద్రతల్ని అనే పేరుతో, ప్రపంచ భద్రత అనే పేరుతోటి మానవ హక్కుల్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్తాం. కానీ చిత్రం ఏంటంటే ఈ చైనాలో కానీ రష్యాలో కానీ ప్రజాస్వామ్యం లేదు. ఇది ఒక రకమైనటువంటి పారాడాక్స్. పారాడాక్స్ అంటే ఒక పరస్పరం డిఫరెంట్ డైమెన్షన్స్ ఉండేటటువంటి ఒక సిచ్యువేషన్. China has no democracy, but it talks about the democracy. And it claims to protect the democracy, global democracy, being a member of the UNSC. It claims to protect the human rights. మానవ హక్కుల్ని కాపాడాలి అని రిజల్యూషన్ చేస్తారండి. ఇప్పుడు సపోజ్ ఇజ్రాయిల్ పాలస్తీనా మీద యుద్ధం చేయడం మొదలుపెట్టిన తర్వాత సుమారుగా ఒక 100 రిజల్యూషన్స్ చేసింది ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో. అందులో ఒక దేశం చైనా అండ్ రష్యా కూడా ఉంటారు కదా. దేనికోసం వీళ్ళు రిజల్యూషన్స్ చేశారు? ఇజ్రాయెల్ వెంటనే యుద్ధం ఆపేయాలి, లేకపోతే పాలస్తీనాలో ఉన్న వాళ్ళ మానవ హక్కులు ఉండవు అనేటటువంటి పర్స్పెక్టివ్. బట్ షింజియాంగ్ అని ఒక రాష్ట్రం ఉంది చైనాలో. షింజియాంగ్ అనే రాష్ట్రంలో వీగర్ అనే కమ్యూనిటీకి చెందిన ముస్లిమ్స్ ఉంటారు. ప్రిడామినెంట్గా ఉండే ముస్లిమ్స్ అనమాట. అంటే సున్నీ షియా లాగానే వీగర్ ముస్లిమ్స్ ఉంటారు. అండ్ వీళ్ళు ఆల్మోస్ట్ ఈ రాష్ట్రం అనేది ఒక ఓపెన్ జైలు లాంటిది. ప్రపంచంలో ముస్లిం మానవ హక్కుల ఉల్లంఘన చేసినంతగా చైనా చేసినంతగా ఇంకే దేశం చేయదు. ఆ స్థాయిలో ఉంటుంది అక్కడ. అండ్ ఇట్ ఈస్ వైలేటింగ్ ద హ్యూమన్ రైట్స్ ఆఫ్ ద ముస్లిమ్స్ ఇన్ షింజియాంగ్ స్టేట్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ స్పీక్స్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద హ్యూమన్ రైట్స్ ఇన్ పాలస్తీనా. తర్వాత ఇండియాలో జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల రక్షణ లేదని మాట్లాడతారు మళ్ళీ వాళ్ళే. ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉంటాయి. సేమ్ టు సేమ్ రష్యాలో కూడా. రష్యాలో వాడొక పుతిన్ అనేవాడు ఒక డిక్టేటరే. ఈ డిక్టేటర్ స్టైలే వేరు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడుతున్నా అనుకుంటాడు, పబ్లిక్ చెప్తాడు అట్లా. పబ్లిక్ ఏమో నమ్మాలి దాన్ని. ఎప్పటి నుంచి అధికారంలో ఉన్నాడు? ఆల్మోస్ట్ 2000 నుంచి అధికారంలో ఉన్నాడు. ఒకసారి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ఒకసారి ప్రెసిడెంట్ అయ్యాడు. అంటే రష్యాలో రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ప్రెసిడెంట్ అయిన తర్వాత 2 సార్లు కన్నా ఎక్కువ అవ్వకూడదు. అప్పుడు 2 సార్లు ప్రెసిడెంట్ అయ్యి తర్వాత ఏం చేశాడు? వాడి చెప్పు చేతుల్లో ఉండే ఒక వ్యక్తిని ప్రెసిడెంట్గా చేసి ఈయనేమో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అయిన తర్వాత వీడి చెప్పు చేతుల్లో ఉన్న ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, వాడితోటి రాజ్యాంగం సవరించాడు. రాజ్యాంగాన్ని సవరించి ఎన్నిసార్లు అయినా ఒక వ్యక్తి ప్రెసిడెంట్ అవ్వచ్చు అని మార్పించాడు. ఆ తర్వాత ఇక రెగ్యులర్గా అవుతూనే ఉన్నాడు. 2024లో మళ్ళీ లేటెస్ట్గా అయ్యాడు. సో ఇటువంటి నేపథ్యంలో ఫండమెంటల్గా ఆ రష్యా అధ్యక్షుడు ఏంటి, మానవ హక్కులను ఉల్లంఘన చేసేవాడే. వాడు కూడా ఈ మానవ హక్కులను కాపాడాలని చెప్తాడు. ఇటువంటి పరిస్థితి ఉంటుంది.
పాకిస్తాన్లో ఉన్నది ప్రజాస్వామ్యమా, మిలిటరీ రూలా, నియంతృత్వమా, లేకపోతే మొనార్కియా? ఏమంటుంది దాన్ని? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎలక్టెడా, నాన్ ఎలక్టెడా? ఎలక్టెడ్. కానీ ఇతను ఎవరు చెప్పిన మాటలు వింటాడో? మిలిటరీ వాళ్ళు చెప్పిన మాటలు వింటాడు. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని, ఇటువంటి పారాడాక్సికల్ సిచ్యువేషన్ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏమనాలి అంటే, దీన్ని ఏమంటారంటే, పాకిస్తాన్లో ఉన్నటువంటి డెమోక్రసీని హైబ్రిడ్ డెమోక్రసీ అనంట. అంటే డెమోక్రసీ క్యారెక్టరైజ్డ్ బై ద డబుల్ స్టాండర్డ్స్. హైబ్రిడ్ డెమోక్రసీ అంటే ఏంటి? ఒకవైపు ఏమో ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నట్టుగా ఉంటుంది, పార్లమెంట్ ఉంటుంది. ఇంకోవైపు వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ కంపల్సరీగా మిలిటరీ వాళ్ళు చెప్పిన మాట వినాలి. లేకపోతే వాళ్ళు చెప్పిన మాట వినకపోతే నీ బ్రతికేమవుతుంది అంటే ముషరఫ్ అవుతుంది, నీ బ్రతికేమవుతుంది అని అంటే ఈ ఇమ్రాన్ ఖాన్ అవుతుంది. వాళ్ళు జైల్లో పెడతారు. వాళ్ళు కనుక ప్రధానమంత్రులు కనుక మిలిటరీ వాళ్ళని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళని వెంటనే జైల్లో పెడతారు, ఏదో కేసు పెట్టి. సో అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇది హైబ్రిడ్ డెమోక్రసీ అన్నారు. అలాగే ప్రపంచంలో ప్రతి దేశంలోనూ డెమోక్రసీ కంప్లీట్గా ఉండదు, ప్రాక్టికల్గా అన్ని సందర్భాల్లోనూ ఉండదు. అమెరికా సేస్ దట్ ఇట్స్ ఎ ఛాంపియన్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి, మానవ హక్కుల్ని రక్షించేటటువంటి నేను ఉద్యమకారుడిలా చెప్పుకుంటున్నాను. బట్ అమెరికా బై ఇట్ సెల్ఫ్ ఈస్ హ్యావింగ్ నో ఇంటర్నల్ డెమోక్రసీ, నో ప్రొటెక్షన్ ఫర్ ద హ్యూమన్ రైట్స్ విత్ ఇన్ అమెరికా. సో మానవ హక్కుల రక్షణ లేదు, ఇంటర్నల్ డెమోక్రసీ లేదు. అటువంటి పద్ధతి ఈ అమెరికాలో పారాడాక్సికల్ సిచ్యువేషన్ అంటాం. అండ్ తర్వాత ఈ పేపర్ 2లో మనకి ఇండియా అండ్ ద వరల్డ్ అనే దాంట్లో ఇండియన్ ఫారెన్ పాలసీ అండ్ వాట్ ఆర్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ ద ఇండియన్ ఫారెన్ పాలసీ, ఇటువంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి. అండ్ ఇండియన్ ఫారెన్ పాలసీ అంటే వాట్ ఆర్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ ద ఇండియన్ ఫారెన్ పాలసీ, భారతదేశ విదేశాంగ విధానాన్ని నిర్ధారించే అంశాలు, అది ఫస్ట్ యూనిట్లో ఉంది. అలాగే 8th యూనిట్లో అంటే చివరి యూనిట్లో రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఇండియన్ ఫారెన్ పాలసీ, ఈ రెండు కలుపుకొని చదువుకోవాలి. అంటే మనకి కనపడడానికి సుమారుగా 40 యూనిట్స్ ఉన్నట్టు ఉంటుంది. ఓవర్లాపింగ్ మాత్రం చాలా ఉంది. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఓవర్లాపింగ్ బిట్వీన్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అండ్ బిట్వీన్ సెక్షన్ A అండ్ సెక్షన్ B ఆఫ్ బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2. సో ఇట్లా ఈ కంపారిటివ్ పర్స్పెక్టివ్లో చదివితే, ఓవర్లాపింగ్ పర్స్పెక్టివ్లో చదివితే అది ఎక్కువ ఉన్నట్టుగా కనపడదు. అంటే 40 యూనిట్స్ ఉన్నటువంటిది యాక్చువల్గా 30 యూనిట్స్ ఉన్నట్టే లెక్క. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సపోజ్ ఇండియన్ ఫారెన్ పాలసీ అనే ఫస్ట్ యూనిట్, రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఇండియన్ ఫారెన్ పాలసీ అనే 8th యూనిట్. ఇప్పుడు ఇండియాస్ పొజిషన్ ఇన్ ద రీసెంట్ క్రైసిస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, వెస్ట్ ఏషియా అండ్ ఇజ్రాయెల్ రిలేషన్స్, విజన్ ఆఫ్ న్యూ వరల్డ్ ఆర్డర్, ఇటువంటి అన్నీ ఉన్నాయి. సో మరి ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా ఇండియన్ ఫారెన్ పాలసీ డిటర్మినెంట్స్ అనే పర్స్పెక్టివ్తో కలిపి చదువుకుంటాం. అలా చేసినప్పుడు ఫండమెంటల్ స్టాటిక్ సబ్జెక్టు కవర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ రీసెంట్ డెవలప్మెంట్స్ కూడా కవర్ అవుతున్నాయి దాంట్లో. ఈ డైమెన్షన్స్ అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఇది మనం నోట్స్ తయారు చేసుకోవడం ఎట్లా, ఇక్కడ ఫండమెంటల్ టిప్స్ టు అండర్స్టాండ్ హౌ టు ప్రిపేర్ ద నోట్స్ ఫర్ PSIR. బేసిక్గా జనరల్ టిప్స్ కొన్ని ఉన్నాయి. లైక్ సిలబస్ని ప్రధానంగా 2 పేపర్లు 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటాం. నోట్స్ తయారు చేసుకునేటప్పుడు రీరైట్ చేయకూడదు. అంటే రీరైట్ చేస్తే మళ్ళీ పుస్తకంలో ఉన్నదే మళ్ళీ రీరైట్ చేస్తారు చాలామంది నోట్స్ అనే పేరుతో. అలా చేయకూడదు. ఏం చేయాలి? బుల్లెట్ పాయింట్స్, నోట్స్లో బుల్లెట్ పాయింట్స్ ఉండాలి, బొమ్మలు ఉండాలి, డయాగ్రామ్స్ ఉండాలి, మైండ్ మ్యాప్స్ ఉండాలి, స్పైడర్ డయాగ్రామ్స్ ఉండాలి. స్పైడర్ డయాగ్రామ్స్ అంటే ఒక రౌండ్ జుట్టి మధ్యలో కాన్సెప్ట్ రాసి దానికి ఒక 8 సైడ్ లీవ్స్ పెట్టి దాన్ని కాన్సెప్ట్స్ రాయడం. సో అటువంటి స్పైడర్ డయాగ్రామ్స్ మెయింటైన్ చేయాలి. సో యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద బుల్లెట్ పాయింట్స్, డెఫినేషన్, థియరీ, క్రిటిక్స్, ఎగ్జాంపుల్స్, కరెంట్ లింకేజెస్. నోట్స్ ఎప్పుడు మీరు ఐదర్ తయారు చేసుకుంటే లూజ్ పేపర్స్లో తయారు చేసుకోండి. ప్రతి యూనిట్కి ఒక ఫైల్ ఉండాలి, ప్రతి కాన్సెప్ట్కి ఒక ఫైల్ ఉండాలి, లూజ్ పేపర్స్ ఉండాలి, దాన్ని ఫైల్ చేసుకోవాలి. ఎందుకని కరెంట్ డెవలప్మెంట్స్ వచ్చినప్పుడు దాన్ని లింక్ చేసుకోవడానికి ఇంకో పేపర్లో రాసుకుని దానికి అటాచ్ చేసుకోవచ్చు. ఆర్ లేకపోతే డిజిటల్ ఫార్మాట్లో ఉండాలి. అప్పుడు మీకు ఇంకా ఈజీగా నోట్స్ తయారు చేసుకోవచ్చు కరెంట్ డెవలప్మెంట్స్. అండ్ యూ హ్యావ్ టు మేక్ కంపారిటివ్ టేబుల్స్ బిట్వీన్ థింకర్స్, థియరీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. ఓవర్లాపింగ్ ఉంటుందని చెప్పాం కదా, ఆ ఓవర్లాపింగ్ నేపథ్యంలో ఈ ట్యాబులేటెడ్ ఫార్మాట్లో ఈ ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకోవాలి.
అంటే a huge information to be reduced into a tabular form. And add quotes and thinkers in paper 1, political theory and Indian political thought. Use diagrams and flowcharts for international relations models. సో ఈ డయాగ్రామ్స్ ఫ్లో చార్ట్స్, ఇటువంటి డయాగ్రామ్స్, ఈ ఫ్లో చార్ట్స్ డయాగ్రామ్స్ ఇటువంటి. తర్వాత అప్డేట్ విత్ ద కరెంట్ అఫైర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద ఎడిటోరియల్స్. పర్టికులర్గా సెకండ్ పేపర్ 1లో సెక్షన్ బికి, తర్వాత సెకండ్ పేపర్లో మొత్తానికి, అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ ద వరల్డ్, దానికి సంబంధించింది. సో ఈ నోట్స్ తయారు చేసుకునే విషయంలో ఫార్మాట్ ఎలా ఉండాలి, ఇది ఈ 6 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నోట్స్ ఫార్మాట్, డెఫినేషన్ అండ్ కాన్సెప్ట్ ఫస్ట్ తీసుకోవాలి బ్రీఫ్గా. ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి మీ నోట్స్ ఎంత ఉండాలంటే మ్యాక్సిమం 1 పేజ్ ఉండాలి. మరీ మొహమాట పడితే ఇంకో పేజ్ ఉంటే చాలు. రీరైట్ చేస్తే అవుతుంది, ఆ నోట్సే ఇంకో 200 పేజీలు ఒక్కో పేపర్కి అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఉండకూడదు. నోట్స్ ఎలా ఉండాలంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకరోజే ఉంటుందండి గ్యాప్. ప్రీవియస్ డే ఎగ్జామ్కి ఈరోజు ఎగ్జామ్కి ఒక రోజే ఉంటుంది కాబట్టి ఆ ఒక్క రోజులో మొత్తం 2 పేపర్లు రివిజన్ చేసేటట్టు ఉండాలి. కాబట్టి ఆ నోట్స్ ఒక పేజ్, సింగిల్ పేజ్ మెమరీ బిల్డర్స్ ఉండాలి. థింకర్స్ థియరీస్ కోట్ చేయాలి. తర్వాత క్రిటికల్ అనాలిసిస్ ఉండాలి. ఇండియన్ గ్లోబల్ ఎగ్జాంపుల్స్ ఉండాలి. ప్రతి కాన్సెప్ట్లోనూ ఒక ఎగ్జాంపుల్ పెట్టుకోండి. గ్లోబల్ ఎగ్జాంపుల్ ఒకటి, ఇండియన్ ఎగ్జాంపుల్ ఒకటి. ఇప్పుడు ఎలా అయితే ప్రతి ఆస్పెక్ట్ విషయంలోనూ కొన్ని డైమెన్షన్ చెప్పినప్పుడు యునైటెడ్ నేషన్స్ విషయంలో భారతదేశం ఏం చేసింది, స్ట్రాటజిక్ అటానమీ కోసం ఇజ్రాయెల్ ఏం చేసింది, ఇలా 2 రకాల ఎగ్జాంపుల్స్ చెప్పాం. రష్యా ఏం చేస్తుంది, ఇండియా ఏం చేస్తుంది, చైనా ఎట్లా ఉంది, ఇండియాలో ఎట్లా ఉంది, ఆ రకంగా ఉండాలి. అలాగే డెవలప్మెంట్స్, కరెంట్ డెవలప్మెంట్స్ రాయాలి. కేస్ స్టడీస్ కొన్ని మెన్షన్ చేయాలి. సో నోట్స్ ఎక్కడ రాసుకోవాలో చెప్పచ్చు. 4 సెపరేట్ బుక్స్, నోట్ బుక్స్లో లేకపోతే సెపరేట్ ఫైల్స్లో 4 రకాలుగా సెక్షన్ వైర్గా ఉండడం ఒకటి. ఆర్ డిజిటల్ నోట్స్ తయారు చేసుకోవచ్చు. సో డిజిటల్ నోట్స్ అంటే ఈ నోట్ అండ్ వన్ నోట్, ఇలాంటి డిజిటల్ నోట్స్ తయారు చేసుకోవడం జరిగితే అది ఈజీగా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో సపోజ్ పొలిటికల్ థియరీ కోసం ఎలా ఉండాలి నోట్స్. ఇప్పుడు సపోజ్ లిబర్టీ అనే కాన్సెప్ట్ ఉంది, సెక్షన్ ఏ ఉంది. సెక్షన్ ఏలో లిబర్టీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అందులో ఫస్ట్ డెఫినేషన్, లిబర్టీ అంటే ఏంటి, ఇట్ ఈస్ ది అబ్సెన్స్ ఆఫ్ కన్స్ట్రైంట్స్. సింపుల్గా ఒక డెఫినేషన్ అంతే. థింకర్స్ సజెస్ట్ చేయండి, అక్కడ ఉన్నటువంటి థింకర్స్ ఎవరెవరు ఉన్నారు లిబర్టీ గురించి మాట్లాడిన వాళ్ళు. కంపల్సరీగా ఉండాల్సినటువంటిది జేఎస్ మిల్. జేఎస్ మిల్ అనే పదం ఉపయోగించకుండా లిబర్టీ గురించి ఆన్సర్ రాయకూడదు. క్రిటిసిజం అంటే ఈ లిబర్టీ మీద ఎంతవరకు లిబర్టీ ఉండాలి, ప్రపంచంలో వివిధ దేశాల్లో లిబర్టీని ఎంతవరకు కాపాడుతున్నారు, దాని వైలేషన్ ఎలా జరుగుతుంది, ఇటువంటి ఆస్పెక్ట్స్ క్రిటిసిజం. సో ఈ లిబర్టీ విషయంలో ఇలాంటి పదాలు ఉపయోగించాలి. లైక్ కీవర్డ్స్ దీంట్లో కంపల్సరీగా సావర్నిటీ, జస్టిస్, ఈక్వాలిటీ, సివిల్ సొసైటీ, డెమోక్రసీ, ఇటువంటి. ఇక సెక్షన్ బి, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, దానికి నోట్ మేకింగ్ ఎలా ఉండాలంటే మీ నోట్స్ కంపల్సరీగా కాన్స్టిట్యూషనల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ నేపథ్యంలో జరగాలి. అంటే ఫెడరలిజం, క్యాస్ట్, రీజనలిజం, సెక్యులరిజం, పార్టీ సిస్టమ్, ఇవేమో థీమ్స్ అన్నమాట. అంటే ఈ సెక్షన్ బిలో ఉండేటటువంటి థీమ్స్. దెన్ ఇవి నేను చెప్పాను కదా, జనరల్ స్టడీస్లో పాలిటిక్స్ దీనికి తేడా ఉంటుంది అని చెప్పి. ఇక్కడ తేడా ఎలా వస్తుంది, కాన్సెప్చువల్గా వస్తుంది. కాన్సెప్చువల్గా అంటే ఈ స్కాలస్టిక్ ఒపీనియన్ చెప్పడం ద్వారా. స్కాలస్టిక్ ఒపీనియన్ అంటే ఈ రజనీ కొఠారి, గ్రాన్విల్ ఆస్టిన్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనే పదాన్ని ఉపయోగించింది అని గ్రాన్విల్ ఆస్టిన్ అని చెప్పి మెన్షన్ చేయాలి. ఇక్కడ జిఎస్లో ఆ గ్రాన్విల్ ఆస్టిన్ రాయకపోయినా పర్వాలేదు. జోయా హసన్, తర్వాత ఈ జిఎస్టీ కౌన్సిల్ డిబేట్స్, ఫెడరలిజం డిబేట్స్, ఎలక్ట్రల్ బాండ్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ఇటువంటివన్నీ ఉండేటట్టుగా సెకండ్ పేపర్ ఈ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి చేయాలి. సో సుప్రీంకోర్టు కేసులు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఇటువంటి అంటే ఈ రకంగా. తర్వాత కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద నోట్స్ ఎలా ఉండాలని. ఫోకస్ ఆన్ ద థియరిటికల్ అప్రోచ్. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ని జిఎస్లో మళ్ళీ పేపర్ 2లో 50 మార్కులకు ఉంటుంది. అలా రాయడం కాకుండా స్కాలర్స్ పర్స్పెక్టివ్లో రాయాలి. ఆ తర్వాత ఈ కోర్ ఏరియాస్ లైక్ పవర్, అనార్కీ, సర్వైవల్, హెజిమోనీ, ఇలాంటి మాటలు. హెజిమోనీ అంటే ఆధిపత్యం,
అమెరికా ప్రపంచ రాజకీయాల మీద ఏ విధంగా ఆధిపత్యం వహిస్తుంది. తెలుగు మీడియంలో రాసేటప్పుడు ఆధిపత్యం అనే పదం రాసి దాని బ్రాకెట్లో మళ్ళీ హెజుమనీ అని కూడా రాయాలి. చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే ఒక పేపర్ తెలుగులో రాసి ఇంకో పేపర్ ఇంగ్లీష్లో రాయచ్చు అనుకుంటారు. అది టీఎస్పీఎస్సీలో అది అలౌ చేస్తున్నారు, యూపీఎస్సీలో కాదు. అండ్ యూపీఎస్సీలో మీరు కనుక తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాస్తుంటే కొన్ని టర్మినాలజీ ఇంగ్లీష్లో రాయాలి, అంటే ఆ పదాన్ని రాసి బ్రాకెట్లో ఇంగ్లీష్ రాయాలి. అట్లా కొంతవరకు అలౌ చేస్తారో అది నోటిఫికేషన్లోనే ఉంది ఆ ఆస్పెక్ట్. దాన్ని మ్యానిపులేట్ చేయకూడదు, ఆ అవకాశం ఇచ్చారు కదా అని చెప్పి మ్యానిపులేట్ చేయకూడదు. అంటే ఒక ఆన్సరే ఫుల్గా ఇంగ్లీష్లో రాయడం జరగకూడదు. అవసరమైన చోట తెలుగు పదానికి ప్రాపర్ ఇంగ్లీష్ వర్డ్, తెలుగు పదం లేనప్పుడు దా ఇంగ్లీష్ వర్డ్ మెన్షన్ చేస్తూ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని రాయాలి, కృత్రిమ మేధస్సు అని తెలుగులో రాస్తాం. బట్ మషిన్ లెర్నింగ్ అనే పదానికి తెలుగులో పెద్దగా వర్డ్స్ లేవు, కాబట్టి మెషిన్ లెర్నింగ్ అనే రాయాలి. కాకపోతే తెలుగు స్క్రిప్ట్లో రాయాలి. కొన్ని వర్డ్స్ని తెలుగులో రాసినప్పుడు దాన్ని ప్రాపర్గా ఎగ్జామినర్కి కన్వే చేయడం కోసం తెలుగు వర్డ్ రాసి, ఇప్పుడు హెజుమనీ అంటే ఏంటి, ఆధిపత్యం అని రాస్తాం. ఆధిపత్యం బ్రాకెట్లో హెజుమనీ రాయాలి ఇంగ్లీష్లో. సో ఈ అమెరికన్ హెజుమనీ ఇలాంటి పదాలు ఉపయోగించాలి. అండ్ తర్వాత ఈ ఇండియా అండ్ ద వరల్డ్, ఈ పేపర్ 2 సెక్షన్ బిలో ఉన్నటువంటి హిస్టారికల్ డెవలప్మెంట్స్, కరెంట్ డెవలప్మెంట్స్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఇవి ఉండేటట్టు చూసుకుంటూ కంట్రీ వైజ్ ఫోల్డర్స్ ఏర్పాటు చేసుకోవాలి, అంటే నోట్స్లో. సో ఇప్పుడు సపోజ్ ఈ డయాగ్రామ్ ఎలా అయితే ఉంది, భారతదేశం ఇతర దేశాలతో సంబంధాలు, ఇండియాస్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్, ఇలాంటి డయాగ్రామ్స్ వేసుకుంటే అది చూడగానే అది మనకి అర్థమైపోవాలి. దాన్ని మైండ్లో ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాం. సో ఇండియా యూఎస్ రిలేషన్షిప్స్ ఒక ఇవల్యూషన్ పర్స్పెక్టివ్లో తయారు చేసుకోవాలి. కోల్డ్ వార్ ఫేజ్లో ఎలా ఉన్నది, ప్రజెంట్ ఎలా ఉంది, పోస్ట్ 2000 ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది. ఇండియా యూఎస్ ఆర్ న్యాచురల్ అలైస్ అని చెప్పి అటల్ బిహారీ అన్న ఒక స్టేట్మెంట్ను ఉపయోగించుకోవచ్చు. అండ్ మోర్ రీసెంట్లీ నరేంద్ర మోడీ చెప్పినటువంటి డెఫినేషన్ ఇండియా అమెరికా రిలేషన్షిప్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏఐ అంటాం కదా. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు, అమెరికా అండ్ ఇండియా అని కూడా అర్థం అని చెప్పి నరేంద్ర మోడీ అన్నారు. ఇలాంటి కొటేషన్లు పెట్టాలి. అది మనం సొంత వాక్యాలే పెట్టకూడదు. అకార్డింగ్ టు నరేంద్ర మోడీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని పెడితేనే అది నిజాయితీని నిరూపిస్తుంది అన్నమాట. నువ్వు సొంతంగా రాసినట్టు ఉండకూడదు. సో అట్లా ఈ ఆస్పెక్ట్స్ మీద మనం కొన్ని ఉదాహరణలు, ప్రతి అంశానికి ప్రతి యూనిట్కి సింగిల్ పేజీలో నోట్స్ ఉండాలి రెడీగా, అంతే. సింగిల్ పేజీలోనే, ఎక్కువ ఉండకూడదు అది. సో అప్పుడు విల్ హ్యావ్ capability to quickly revise the things.